కపుల్ ఆఫ్ పీపుల్ పింగ్ మీ అండి పర్సనల్ గా. సో డెఫినెట్ గా నేను కనెక్ట్ అవుతానని చెప్పాను, బట్ నేను నాకు కొంచెం ఎమర్జెన్సీ వల్ల కుదరలేదు. బట్ డెఫినెట్ గా ఈ రోజు మాత్రం కనెక్ట్ అవుతాను. వన్ స్మాల్ session ayyaka we'll do that. Okay, so guys, everybody know that yesterday we have created CPA యొక్క టెనెంట్ అనేది మనం క్రియేట్ చేసాం. చాలా మంది ఎవరికైతే వచ్చిందో ఇట్స్ ఫైన్, రాలేదంటే కనుక టుడే విల్ డూ దట్. ఓకే, సో యాజ్ ఎస్టర్డే వి డిస్కస్డ్. మీకు స్క్రీన్ కనిపిస్తుందా ప్రాపర్గా? ఏదన్నా కొంచెం బ్లర్ ఉంటుందో, బట్ ఇట్స్ నో ఇట్స్ ఫైన్ రైట్? యా, ఓకే, ఫైన్. సో సి, మనం ఎస్టర్డే వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇస్ డిస్కవర్, డిజైన్, మానిటర్. సో బేసికల్ గా మీరు ఎంటైర్ సిపిఏ మొత్తం కోర్స్ మొత్తం ఈ పేజ్ మీదే ఉంది. దిస్ యూఆర్ఎల్ పేజ్ మీద మీ జాబ్ కావచ్చు, మీరు చేసే సపోర్ట్ యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా కావచ్చు, మీరు ఫ్రమ్ డే 1 till యువర్ వాట్ ఎవర్ ద లాస్ట్ వర్కింగ్ డేస్ ఇన్ యువర్ కెరియర్ రిలేటెడ్ టు ద SAP CPA, ఇట్ విల్ బి ఇన్ దిస్ యూఆర్ఎల్ ఇట్ సెల్ఫ్. సో మీకు ప్రతి ఒక్కటి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈచ్ అండ్ పేజ్ లో ఏదైతే ఉందో, లెఫ్ట్ లో కావచ్చు, మీకు ఏదైతే కనిపిస్తుందో, లేకపోతే ఇన్ డీటెయిల్ మీకు తెలియాలి. వై అంటే ఇప్పుడు ఒక 4 years 3 years 5 years 10 years ఎక్స్పీరియన్స్ వాడికి మార్నింగ్ జాబ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ హీ విల్ సీ దిస్ స్క్రీన్, రైట్? సో తనకేం తెలుస్తుంది? ప్రతి రోజు తను ఈ స్క్రీన్ నే చూస్తుంటాడు డైలీ 9 hours కంటిన్యూస్లీ. ఐ మీన్ కంటిన్యూస్లీ అంటే ఆబ్వియస్లీ నోబడి విల్ వర్క్ కంటిన్యూస్లీ. ఒక 9 hours పాటు యూ విల్ సీ దిస్ స్క్రీన్. సో యూ నీడ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీకు ప్రాక్టీస్ ఎందుకు అంటున్నా అంటే, మీరు ఈచ్ స్టెప్ లో వెళ్ళేటప్పుడు చాలా క్విక్ గా వెళ్తారు, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజైన్కి వెళ్ళి ఇలా క్లిక్ చేస్తున్నా, లేకపోతే దీని మీదకి వెళ్తున్నా. ఈ హ్యాండ్స్ ఆన్ అనేది మీకు క్విక్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే, మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ వన్స్ యూ క్రియేట్ యువర్ ఓన్ ఏమంటారు ప్యాకేజెస్ ని మీరు క్రియేట్ చేస్తే వస్తుంది అనమాట, రైట్? సో రియల్ టైమ్ లో కూడా మీరు చేసే ఆబ్వియస్లీ ఇవి చాలా ఉన్నాయి కదా. యా, సో రియల్ టైమ్ లో కూడా మీరు ఏంటంటే రెగ్యులర్ గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎందుకు ఉంది, వాట్ ఈస్ దిస్ ఎడిటబుల్, వాట్ ఈస్ దిస్ కాన్ఫిగర్ ఓన్లీ, వాట్ ఈస్ దిస్ వర్షన్, ఓకే, ఈ వర్షన్ అంటే ఏంటి, ఎందుకు ఈ వర్షన్ అనేది పెట్టారు, ఈ వర్షన్ లో ఒకవేళ మనకు కొత్త వర్షన్ కావాలి అని అనుకుంటే ఎలా చేస్తాం. సో ప్రతి ఒక్క డీటెయిల్ కావాలి. దాని తర్వాత మనం ఒక ఇంటర్ఫేస్, అంటే ఏదైనా ఇంటర్ఫేస్ లోపలికి వెళ్ళాము అంటే ఇప్పుడు ఈ ఆర్టిఫాక్ట్ అనేది ఉంది. ఇది చూడండి, ఇక్కడ వాల్యూ మ్యాపింగ్ అని ఉంది, రైట్? ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్టిఫాక్ట్. మనం ఎక్కువగా వాల్యూ మ్యాపింగ్ ఒకటి, మెసేజ్ మ్యాపింగ్ ఒకటి, ఇంటిగ్రేషన్ ఫ్లో ఒకటి, ఇది ఎక్కువగా వాడుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నీకు వర్షన్స్ కనిపిస్తున్నాయి, ఇది ఇంపార్టెంట్. అండ్ వాట్ ఈస్ దిస్ 3 dots? దీనిలో కాపీ అంటే ఏంటి, కాన్ఫిగర్ ఏంటి, డిప్లాయ్ అంటే మీనింగ్ ఏంటి? దీస్ టర్మినాలజీస్ యూ నీడ్ టు బి వెరీ ఫెమిలియర్ విత్. ఓకే, సో ఈరోజు క్లాస్లో వచ్చేసి మీకు జస్ట్ ఒక బేసిక్ ఓవర్వ్యూ చూపిస్తాను, అండ్ దెన్ ఐ విల్ ఆస్క్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అబౌట్ ద యాక్సెస్, బికాస్ యాక్సెస్ ఇష్యూ అనేది ఎవరికీ ఉండకూడదు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద డిజైన్. ఇప్పుడు ఎస్టర్డే మీకు ఏం చెప్పాను నేను? లెట్ మీ ఓపెన్ ద పవర్ పాయింట్. ఓకే, సిపిఐ యొక్క కాంపోనెంట్స్, వాట్ మనము ఈ సిపిఐ యొక్క కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ సిపిఐ యొక్క కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, డిస్కవర్, డిజైన్ అండ్ మానిటర్, రైట్? సో ఈ డిస్కవర్ లో మీకు ఏం చెప్పానంటే ప్రీ ప్యాకేజెస్ అండి. సింపుల్ ఒక లైనర్ లో చెప్పాలంటే ప్రీ ప్యాకేజెస్ ప్రొవైడెడ్ బై SAP. ఇవి స్టాండర్డ్ ప్యాకేజెస్ అంటారు. సో దీన్ని జనరల్ గా మీరు ఏది మాత్రము మీరు టచ్ చేసి దాన్ని ఎడిట్ చేయడానికి యాక్సెసిబిలిటీ అనేది పైన ఉంది. సో మీరు ఏదన్నా దాన్ని యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు కాపీ ఇట్. సో మీరు ఏదైనా కాపీ చేసుకొని మాత్రమే చేయగలరు ఎంటైర్ ప్యాకేజ్. ఇఫ్ యూ వాంట్ అన్ ఎంటైర్ ప్యాకేజ్, మీకు మొత్తం ప్యాకేజ్ అలా కావాలి అని అనుకుంటే కనుక ఈ డిస్కవర్ లో నుంచి యూ నీడ్ టు డైరెక్ట్లీ ఏదైతే మీకు రిక్వైర్మెంట్ ఉందో దానిలోకి వెళ్ళి మీరు ఇక్కడ పైన కాపీ అని కొనండి, రైట్? మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటిగ్రేషన్ మాస్టర్ డేటా బిట్వీన్ SAP సేల్స్ అండ్ SAP సర్వీస్ క్లౌడ్ వర్షన్ 2 అనే ఒక డిస్క్రిప్షన్ అనేది ఉంది.
సో ప్రతి ఒక్క ప్యాకేజ్ కి రియల్ టైంలో మీకు ఒక కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది ఉంది. సో నిన్న మీరు చూసుకున్నట్టయితే 4 or 5 2 అని ఉన్నాయి, ఇందులో 49 ఉన్నాయి, రైట్? సో కౌంట్ అనేది ఆర్టిఫెక్ట్ అనేది కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద నంబర్ ఆఫ్, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా అనేది ప్రాసెస్ అవుతుంది కదా, దాన్ని బేస్ చేసుకునే ఉంటది. కానీ మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఒకటే ఉండొచ్చు, లేదా 2 ఉండొచ్చు, లేదా 10 ఉండొచ్చు, 15 20 ఎనీ నంబర్ ఇట్ విల్ బి దేర్. ఎక్సీడ్ అనే నంబర్ అనేది ఉండదు. బట్ నేను చూసిన మాక్సిమం వరకు ఒక 50 ఇది ఐ మీన్ చాలా ఎక్కువ, బికాస్ ఇవన్నీ ఏంటంటే స్టాండర్డ్ ఇంటిగ్రేషన్స్ కాబట్టి అన్ని ఒకే దగ్గర పెడతాడు. బట్ రియల్ టైంలో మీరు ఒక ప్యాకేజ్ లోకి వెళ్ళారంటే ఒక 5 6 మాక్సిమం 8 లేదా 10 ఆర్ 4 ఆ రేంజ్ లో ఉంటాయి. కానీ అంతకు మించి అయితే ఎక్కువ ఉండదు జనరల్ గా, బికాస్ దే హ్యావ్ ఎ మల్టిపుల్ రిక్వైర్మెంట్ అంతా వాళ్ళు డిఫరెంట్ ప్యాకేజెస్ లో క్రియేట్ చేస్తారు. సో స్టాండర్డ్ ప్యాకేజ్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, అంటే ఏంటంటే కొంచెం అర్థం చేసుకోవడానికి కానీ కొంచెం చూడడానికి పెద్ద పెద్దగా కనిపిస్తాయి, బికాస్ అవి అంత కష్టం కాబట్టి ఎస్ఏపి వాడే క్రియేట్ చేసి మీకు యాక్సెసిబిలిటీ ఇచ్చేసాడు. ఓకే రైట్. సో దిస్ ఈజ్ యువర్ డిస్కవర్. డిస్కవర్ అంటే ఎవరన్నా మిమ్మల్ని డిస్కవర్ అని అడగరు, అడిగితే గనక జస్ట్ ప్రీ ప్యాకేజెస్ ప్రొవైడెడ్ బై ద ఎస్ఏపి అని చెప్పి చెప్తాను. ఓకే, సో ఈ ప్రీ ప్యాకేజెస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఒకవేళ మనకు ఒక ఇండివిజువల్ ఇంటర్ఫేస్ కావాలి అంటే, ఒక ఇన్ని 36 ఉన్నాయి దీంట్లో, నాకు 36 అవసరం లేదు, ఓన్లీ ఫస్ట్ ఒకటి మాత్రం చాలు, ఓన్లీ వన్ చాలు, నా రిక్వైర్మెంట్ ఆ ఒక్కటి చాలు అంతే అన్నప్పుడు మీరు ఏదైతే మీకు కావాలో దానిలోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద వెళ్ళి కొన్ని డౌన్లోడ్ అవ్వండి, డైరెక్ట్ మీరు మొత్తం చేయాలి ప్యాకేజ్ మొత్తం. లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ వీలో ఓన్లీ వన్ ఇస్ దర్, ఆబ్వియస్ గా ఒకటే ఉంది కాబట్టి ఇట్ విల్ షో మెటా డేటా. లెట్ మీ సెర్చ్ విత్ రెప్లికేషన్ అని చెప్పేసి ట్రై చేస్తాను. సో మెనీ అదర్ థింగ్స్ 7 ఉంది, రైట్? బ్లాగ్స్ కాదు, మెటా డేటా చూపిస్తుంది. యా, సో మీరు ఏదైనా ఇంటర్ఫేస్ ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేయొచ్చు. సో కొన్ని ఇంటర్ఫేసెస్ ఏంటంటే మీకు ఒట్టి ఏంటంటే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, మీరు బికాస్ ఇంటర్లింక్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఎంటైర్ ప్యాకేజ్ నే తీసుకోవాలి. సో వెరీ రేర్లీ వి సీ దాట్, బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో ఏంటంటే మీరు ఎంటైర్ ప్యాకేజ్ ని చేస్తారు, ఇండివిజువల్ గా కొంచెం తక్కువ చేస్తారు, బికాస్ ప్రతిదీ ఆ ప్యాకేజ్ ఎలా ఉందో వాళ్ళకి ఆ సిస్టమ్ అలానే కావాలి కాబట్టి మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో యూ విల్ కంప్లీట్లీ కాపీ ఇట్. బట్ ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒట్టి ఆ ఒక్క ఇంటర్ఫేస్ మాత్రమే కావాలి అని అనుకున్నప్పుడు యూ గో టు ద డిజైన్, గో టు ద ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐస్. మీరు ఎక్కడైతే ప్యాకేజ్ మీ ఓన్లీ క్రియేట్ చేశారో చూడండి, నిన్న దిస్ ప్యాకేజ్ కంటైన్స్ ఆల్ ద స్టాండర్డ్ ఇంటిగ్రేషన్స్ ప్రొవైడెడ్ బై ఎస్ఏపి ఫర్ ఎస్ఏపి ఎంఎం అండ్ అరీబా అని చెప్పి నేను రాశాను. ఆ డిస్క్రిప్షన్ కూడా మీకు కంప్లీట్లీ ఎఫ్ఎస్జి అనేది ఒక టాపిక్ ఉంటుంది, దాంట్లో ఉంటుంది. సో టుడే ఆ ఎఫ్ఎస్జి టాపిక్ చెప్పాను, ఎఫ్ఎస్జి టాపిక్ మీ అందరికి మల్టిపుల్ టెక్నిక్ కాదు, దాంట్లో చెప్తాను. 5 క్లాసెస్ అవ్వలేదు, ఓకే ఫైన్. సో మీకు ఎఫ్ఎస్జి అనే టాపిక్, అసలు మనము ఇంత ఇంటర్ఫేస్ చేస్తున్నాం, అసలు ఎందుకు చేయాల్సి, ఎవరు చెప్తారు మనం చేయమని, అంతే కదా. ఇప్పుడు నేను కాపీ చేయమని కానీ, ఎడిట్ చేయమని కానీ, లేకపోతే ఇది క్రియేట్ చేయమని కానీ ఎవరు చెప్తారు? సమ్మన్ హ్యాస్ టు టెల్ కదా. మన సిపిఐ టెక్నికల్ కన్సల్టెంట్ గా మనంతటా మనం చేయలేము, సమ్మన్ హ్యాస్ టు టెల్ అస్, ఎవరో ఒకరు మనకు చెప్పి మనకు చేపిస్తారు, అది ఎవరు అనేది మనం మాట్లాడతాం. ఓకే, సో ఇక్కడ మీకు ఫస్ట్ ఏదైతే ఈ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయో, ఈ ప్యాకేజెస్ ఉన్నాయో దీనిలోకి వెళ్ళి పైన ఆర్టిఫెక్ట్స్ అని ఉంది కదా, ఈ ఆర్టిఫెక్ట్స్ లో పైన ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్. ఓకే, వన్స్ యూ క్లిక్ ఆన్ ఎడిట్, ఇక్కడ మీకు యాడ్ అనేది కనిపిస్తుంది. సో మీరు కొత్తది క్రియేట్ చేయాలన్నా ఇక్కడే చేయాలి, ఏదన్నా మీరు ఏమంటారు డౌన్లోడ్ చేసింది ఏదన్నా అప్లోడ్ చేయాలన్నా ఇక్కడే చేయాలి. సో యూ క్లిక్ ఆన్ యాడ్ అండ్ క్లిక్ ఆన్ ఇంటిగ్రేషన్ ఫ్లో. అండర్స్టూడ్? సో నౌ ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో ఇక్కడ నేమ్ లో నువ్వు ఇవ్వాలి, ఏదైతే నువ్వు కొత్తగా క్రియేట్ చేస్తున్నావు. లేదు నేను నాకు ఆల్రెడీ ఉంది, నాకు ఒక ఇంటర్ఫేస్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఎస్ఏపి ఓవర్ ప్రొవైడ్ చేసిందంటే అప్లోడ్. ఓకే, క్రియేట్ ఒకటి, అప్లోడ్ ఒకటి. సో క్రియేట్ దగ్గరికి వెళ్ళి మీరు వాట్ ఎవర్ ద ప్యాకేజ్ యూ హ్యావ్ డౌన్లోడెడ్, క్లిక్ ఆన్ దిస్, ఓపెన్. So with the description, everything it will come. What type of systems you are using, that also come.
సో మీరు జస్ట్ యాడ్ కొట్టేస్తారు. ఓకే, సో దీనిలో కొన్ని చేంజెస్ చేస్తారు. ఎక్కడ చేంజెస్ చేస్తారు, ఏం కాన్ఫిగర్ చేస్తారు? ఇప్పుడు నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేశాను, చూడండి ఎడిట్ ఆప్షన్ మనకు వచ్చింది, రైట్? ఈ ఎడిట్ ఆప్షన్ అనేది ఎందుకు వచ్చింది అని అంటే ఇది ఎడిటబుల్, అంటే దీనికి ఇంకా పైన అప్డేట్స్ ఏమి రావు, ఇదే లాస్ట్ అప్డేట్. సో మీరు కావాలంటే మీకు నచ్చిన విధంగా ఏదైనా చిన్న చిన్న చేంజెస్ చేయాలనుకుంటే యూ కెన్ డూ ఇట్ అన్నట్టు. కానీ కొన్నిటికి మాత్రం కాన్ఫిగర్ ఓన్లీ అని ఉంటుంది. ఎందుకు కాన్ఫిగర్ ఓన్లీ ఉంటుందంటే వాళ్ళు మిమ్మల్ని ఎడిట్ చేసే ఆప్షన్ ఇవ్వరు. ఓకే, ఏదైతే ఎలా అయితే సేఫ్ ఉందో అలానే వాడుకోవాలి. లేదా మీకు కొన్ని మాత్రమే ఎడిటబుల్ ఆప్షన్ ఇస్తారు. అది డిపెండ్ అపాన్ రిక్వైర్మెంట్, డిపెండ్ అపాన్ ఏమంటారు ఇంటర్ఫేస్ బట్టి విల్ చేంజ్. ఓకే, సో ఇప్పుడు మీకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన తెలిసిన 2-3 టెర్మినాలజీస్ బాగా గుర్తుపెట్టుకోండి. సిపిఐ మొత్తంలో మీరు ఎక్కువగా యూజ్ చేసే అంటే ఏదైనా ఇంటర్ఫేస్ గురించి మీరు చెప్పే విధం డిప్లాయ్, అన్డిప్లాయ్. ఓకే, ఈ 2 టర్మ్స్ అనేది మీరు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే టర్మ్స్ అంటే చెక్ చేయడం అని చెప్పడం, కానీ ఎవరైనా మీ మేనేజర్ వచ్చేసి లేకపోతే మీ టీమ్ లీడ్ వచ్చేసి వెదర్ ఇట్ ఈస్ డిప్లాయిడ్ ఆర్ అన్డిప్లాయిడ్ కెన్ యు ప్లీజ్ చెక్ ఇట్ అంటారు. డిప్లాయ్ అంటే మనం ఇంటర్ఫేస్ ని యాక్టివేట్ చేయడం. ఓకే, డిప్లాయ్ మీన్స్ యాక్టివేట్, అన్డిప్లాయ్ మీన్స్ డీయాక్టివేట్. ఓకే, డిప్లాయ్ మీన్స్ యాక్టివేట్, అన్డిప్లాయ్ మీన్స్ డీయాక్టివేట్. ఈ మీకు ఇక్కడ యాక్టివేట్ డీయాక్టివేట్ అని ఉండదండి, అంటే స్టార్ట్ టు స్టాప్ అని ఉండదు. ఓకే, మీకు ఏముండదు అంటే కొంచెం టర్మినాలజీస్ పరంగా డిప్లాయ్ అంటే మీనింగ్ ఏంటి, యాక్టివేట్ అనుకో, అన్డిప్లాయ్ అంటే మీనింగ్ ఏంటి, డీయాక్టివేట్ కింద అర్థం చేస్తాం. సో ఇప్పుడు మీకు కొన్ని టర్మ్స్ లో మీరు అవి ఎందుకు యూజ్ చేస్తారని నేను చూపిస్తాను కదా, మీరు ఇక్కడికి వెళ్ళేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటాం. ఓకే, సమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను ర్యాండమ్ ఇక్కడ చూస్తే పైన మీకు డిప్లాయ్ అని కనిపిస్తుందా ఆటం. మీరు చాలా మందికి డౌట్ వచ్చింటుంది, నాకు ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, మీకు ఎందుకు ఆప్షన్ కనపడలేదు? ఇక్కడ ట్రీస్ అవన్నీ ఉన్నాయి కదా, మీకు కనిపించవు. కెన్ ఎనీవన్ నోటీస్ why you are not able to see this option trace అని మెసేజ్ అని ఇన్ఫో అని కనపడదు. మీకు ఈ 2-3 మాత్రమే కనిపిస్తాయి. ఈ ఎందుకు కనిపిస్తున్నా నేను మీకు క్లాస్ లో చెప్తాను. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. మన స్క్రీన్ మీ స్క్రీన్ డిఫరెంట్ ఉందని మాత్రం ఫీల్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ మానిటర్ లోకి వెళ్తే మానిటర్ లో ఇంటిగ్రేషన్స్, మనం ఏదైతే మానిటరింగ్ లో ఇంటిగ్రేషన్స్ ఉన్నాయో మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ అక్కడ డిప్లాయ్ చూసారు కదా, ఇక్కడ అంటే ఇక్కడ నుంచి అది ఈ స్టార్ట్ స్టేటస్ లో ఉంది కదా, స్టాప్ స్టేటస్ లో వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది ఎక్స్టర్నల్ కాల్ రిక్వెస్ట్ రిప్లై, ఇక్కడ ఏమన్నా ఉంది మీకు అన్డిప్లాయ్, రైట్? అన్డిప్లాయ్ చేస్తా, స్టాపింగ్ అని ఉందా అంటే ఆగిపోతుంది. సో ఇక్కడ కనపడదు అనమాట. ఇప్పుడు మొత్తం మీద 9 ఉంటాయి తర్వాత. కొద్ది టైం పడుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మీ దాంట్లో ఫస్ట్ ఇంటర్ఫేస్ స్టార్ట్ అవడానికి ఒక్కొక్కసారి 10 minutes పడుతుంది. నో నీడ్ టు వరీ నా సిస్టంలోనే ఎందుకు అలా అవుతుంది అని చెప్పేసి. ఓకే, సో గో టు ద ఓవర్వ్యూ, చెక్ చేయండి. ఇదిగోండి 9 ఉన్నాయి కదా, కానీ టోటల్ కౌంట్ ఏంది 10. బట్ ఇది మొత్తం 9కి వెళ్ళిపోద్ది మళ్ళీ, బికాస్ అది స్టాపింగ్ అవుతుంది కాబట్టి. సో వన్స్ ఇట్ స్టాప్ ద కౌంట్ విల్ బి రెడ్యూస్. మళ్ళీ డిప్లాయ్ ఎట్లా చేయాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంటర్ఫేస్ లోకి వెళ్ళి యూ నీడ్ టు యాక్టివేట్. నేను జస్ట్ మీకు డిప్లాయ్ చేసి చెప్తున్నానండి అంతే. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఇంకా స్టాప్ అవ్వలేదు, చూపిస్తాను. స్టాప్ అయిన తర్వాత ఇక్కడ కనపడదండి. ఓకే, ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ స్టాప్డ్. ఒకసారి డిప్లాయ్ చేయడం కూడా చూపిస్తారా? ఒకసారి సారీ, ఒకసారి మళ్ళీ డిప్లాయ్ చేయడం కూడా చూపిస్తారా? డిప్లాయ్ చేయడం చూపిస్తా. ఇప్పుడు ఓన్లీ నేను అన్డిప్లాయ్ మాత్రమే చూపించా. ఓకే, డిప్లాయ్ చేసి ఇంకా చూపించాలి. చూడండి కౌంట్ ఎంత అయిందండి, 9, బికాస్ దట్ హ్యాస్ బీన్ స్టాప్డ్ అండ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఇంటిగ్రేషన్ కంటెంట్ లో, రైట్? సో ఏవైతే స్టార్టెడ్ ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ ఉంటాయండి, లేదా ఎర్రర్ ఉన్నాయి ఉంటాయి అంతే. మీరు ఏదైనా ఆపేసి ఇన్యాక్టివేట్ చేశారనుకో దట్ వోంట్ బి షోడ్. ఒకవేళ మీకు డిప్లాయ్ చేయాలి ఇప్పుడు ఒక ఇంటర్ఫేస్, మీరు ఏదో సమ్ కైండ్ ఆఫ్ దాన్ని చేశారు. సో మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఇంటర్ఫేస్, ఆబ్వియస్ గా నేను చాలా క్రియేట్ చేసి ఉంచుతాను.
మీరు ఆర్టిఫెక్ట్స్లోకి వెళ్ళి ఏదైతే రిక్వెస్ట్ రిప్లై ఇదేనా, ఇదే కదా రిక్వెస్ట్ రిప్లై పెట్టింది, రైట్? సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను డిప్లాయ్ కనిపిస్తుందా, మీరు ఎడిట్ చేయాల్సిన పని కూడా లేదండి. డైరెక్ట్ మీరు వాట్ యూ నీడ్ టు డూ, డిప్లాయ్ కొట్టగానే రన్ టైమ్ ప్రొఫైల్ ఏంది, క్లౌడ్ ఇంటిగ్రేషనే కదా, దాన్ని మనం ఇస్తాం వాడతాం. సి ఈస్ ట్రిగర్ ఫర్ డిప్లాయ్మెంట్. ఓకే, సి సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్. నౌ go to the monitor integrations and APIs. Oh, sorry. See, నంబర్ వచ్చింది కదా 9 నుంచి 10. చూడండి ఇక్కడ ఏమొస్తుంది, స్టార్టింగ్. అది స్టార్టింగ్ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది, స్టార్టెడ్ అని వస్తుంది, రైట్? సో దట్ షోస్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్. ఒకవేళ ఇందులోనే స్టార్టింగ్ నుంచి డైరెక్ట్ ఎర్రర్లోకి వచ్చింది అనుకో, వై ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్ అని మనం చూడాలి. ఓకే, సో దాట్స్ హౌ ఎ డిప్లాయ్ అండ్ అన్డిప్లాయ్ మీన్స్. అంటే మీరు చాలా చోట్ల కూడా వాడతారండి, మానిటర్లో ఇంకా మీరు కొన్ని చోట్ల వాడతారు. బట్ ఈ టర్మినాలజీని మీరు గుర్తుపెట్టుకోండి. డిప్లాయ్ అంటే యాక్టివేట్ చేయడం అని, అన్డిప్లాయ్ అంటే డీయాక్టివేట్ చేయడం. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా మీ మేనేజర్ వచ్చేసో లేకపోతే టీమ్ లీడ్ వచ్చేసి మీకు కెన్ యూ ప్లీజ్ అన్డిప్లాయ్ ద ఐఫ్లో అని అన్నాను. అన్డిప్లాయ్ అంటే ఏంటి అని అనుకోకండి, ఇట్స్ డీయాక్టివేటింగ్. సో డిఫరెన్స్ తెలుసుకోండి. వాడు డిప్లాయ్ చేయమని చెప్పాడంటే చూడమని, రైట్? సో అలాంటివి ఉంటాయి అన్నమాట. సో ప్లీజ్ బీ అవేర్ వాట్ యు ఆర్ డూయింగ్. ప్రాపర్గా విని మీరు చేయడం అని చేయాలి. ఆబ్వియస్గా కొంచెం టైం పడుతుంది స్టార్ట్ అవ్వడానికి. ఆ లోపు మనం వి విల్ గో టు ద నెక్స్ట్ ఫేజ్. ఓకే, బికాజ్ యువర్ సర్వర్ ఇది కాబట్టి. ఓకేనా గైస్? సో ఇది మీకు మానిటర్ పేజ్. ఇప్పుడు మీరు ఓన్గా ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేయాలి రిలేటెడ్ టు దిస్. అది నేను చేశాం. సో ఐ విల్ క్రియేట్ అగైన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ ఆస్క్ మీ. ఒక ఇంటర్ఫేస్ని మీకు జస్ట్ కనెక్ట్ చేసి చూపిస్తాం. ఓకే, కనెక్షన్ మీన్స్ ఒక ఫర్ ఎగ్జాంపుల్కి మీరు నేను చాలా మందికి చెప్పా జీమెయిల్ 2 స్టెప్ వెరిఫికేషన్ చేయమని. ఎవరైనా చేశారా? అయిపోయిందా? ఎనీబడి హ్యావ్ ఎనీ కన్సర్న్స్ ఆన్ ద జీమెయిల్ 2 స్టెప్ అథెంటికేషన్? బికాజ్ ఐ నీడ్ టు ఈరోజు క్లాస్ దాని గురించేనండి. ఇఫ్ నోబడి మీరు చేయలేదు అని అంటే కనుక మీరు హ్యాండ్ మాత్రమే రైజ్ చేయండి అండ్ బీ అవైలబుల్ ఇన్ ద కాల్ ఇట్ సెల్ఫ్. ఐ విల్ టెల్ యూ టు షేర్ యువర్ స్క్రీన్. మీరు ఎక్కడైనా స్ట్రక్ అయ్యింటే కనుక ఐ విల్ రిజాల్వ్ దట్ ఇష్యూ. యా సుబ్రహ్మణ్యం, విల్ డూ దాట్. రైజ్ చేసి ఉంచండి. ఆఫ్టర్ దట్ వన్స్ ద క్లాస్ అయిపోయినాక మీకు యాక్సెస్ పార్ట్, జీమెయిల్ అథెంటికేషన్ పార్ట్ అనేది చూపిస్తాను. అండ్ దెన్ యూ కెన్ వర్క్ అకార్డింగ్లీ. ఓకే, సో 1 or 2 పీపుల్కి చూపిస్తాను అండ్ రిమైనింగ్ పీపుల్ స్లోలీ దాన్ని ఫాలో అయితే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ with the one package. Today our concept is related to first integration of CPI. Integration అంటే మీనింగ్ ఏంటి, ఒక సిస్టమ్ లో నుంచి డేటాని ఇంకో సిస్టమ్ ని మనం ప్రాసెస్ చేయడం. మధ్యలో చాలా మనం లాజిక్స్ అనేవి వాడతాం. ప్రెసెంట్ మీకు లాజిక్ అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ గా మీరు డేటాని సిపిఐ నుంచి తీసుకొని అంటే మీరు జీమెయిల్ మీరు చేయరండి. ఇప్పుడు ఇక్కడ నేను ప్రతి ఒక్కటి మీకు చెప్తున్నానంటే రియల్ టైంలో మీరు అది చెయ్యరు. రియల్ టైంలో మీకెందుకు ఒకరి మెయిల్కి యాక్సెస్ ఉంటుంది, రైట్? వాళ్ళు చేసుకొని మీకు చెప్పాలికి నాది ఎంత అయిపోయింది. ఒట్టి మీకేమి ఇస్తారు, మెయిల్ ఐడి మాత్రమే ఇస్తారు. బట్ ప్రెసెంట్ మనకు ఒక టీం కానీ, ఒక రిసీవర్ కానీ, ఒక సెండర్ కానీ ఎవరు లేరు కదా. మొత్తం సిపిఐగా మనం ఎండ్ టు ఎండ్ చూస్తున్నాం. ఎస్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఐ విల్ టెల్ యూ మోర్. డోంట్ వరీ అబౌట్ దాట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈరోజు చేసే ఫస్ట్ ఇంటిగ్రేషన్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫస్ట్ ఇంటిగ్రేషన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు సిపిఐ టు జీమెయిల్. ఓకే, ఎండ్ టు ఎండ్ నేను చెప్తాను. బట్ ప్రెసెంట్ వచ్చేసి మన సిపిఐ నుంచి ఒక రిసీవర్ కి డేటా ఎలా వెళ్తుంది అనేది జస్ట్ ఒక ఫస్ట్ ఇంటిగ్రేషన్ అనమాట ఇది. తర్వాత సెకండ్ ఇంటిగ్రేషన్ వచ్చేసి సెండర్ కూడా ఉంటుంది, రిసీవర్ కూడా ఉంటుంది. మీకు పోస్ట్ మ్యాన్ అనే ఒక మీరు డౌన్లోడ్ చేసి పెట్టాలి. అది మీరు ఖచ్చితంగా యూజ్ చేయాల్సి వస్తుంది. రియల్ టైంలో కూడా మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారు. అందుకే నా సిస్టమ్లో ఎప్పుడు పోస్ట్ మ్యాన్ అండ్ ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి అనమాట. ఈవెన్ దో ఇట్స్ మై ఆఫీస్ ల్యాప్టాప్. మీరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు ఐటీ టీం వాళ్ళు వచ్చి మీకు ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తారు. సో నో నీడ్ టు వరీ అబౌట్. సో ప్రెసెంట్ సిపిఐ నుంచి ఒక జీమెయిల్కి ఒక బేసిక్గా ఆటోమేటిక్గా డేటా అనేది ఎలా వెళ్తుంది. అండ్ వై వీఆర్ యూజింగ్ జీమెయిల్ మీన్స్ అందరికీ తెలిసిందే, జీమెయిల్ అందరూ వాడిందే, రెగ్యులర్గా మీరు వాడింది. రియల్ టైంలో అయితే మనం అవుట్లుక్ వాడుతాం. ఓకే, బట్ మీరు ఏంటంటే ఈ జీమెయిల్ అనేది వేరే పర్పస్కి నేను చెప్తాను. బట్ రైట్ నో అట్లీస్ట్ మీకు ఒక డేటా అనేది సిపిఐ నుంచి బయటికి ఎలా వెళ్తుంది, అసలు ఎండ్ రిసీవర్కి వెళ్తుందా,
ఎలా ఒక డేటాని ప్రాసెస్ చేస్తుంది, అక్కడ ఏమేమి కనిపిస్తాయి, దానికోసం యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ సిపిఐ టు జీమెయిల్. సో ఇక్కడ ఫస్ట్ మనం వచ్చేసి ఫస్ట్ ఇంటిగ్రేషన్ లో సెండర్ లేడు కదా, రైట్? ఇప్పుడు సెండర్ లేడు కదా మనకి, అంటే ప్రెసెంట్ లేడు ఆబ్వియస్ గా. రియల్ టైంలో సెండర్ నుంచి సిపిఐ టు జీమెయిల్ అనేది మనం పంపిస్తాం, రైట్? ఇక్కడ సెండర్ దగ్గర ఒక అడాప్టర్ పెడతామా, రైట్? అడాప్టర్ అని పెడుతున్నా మళ్ళా మొత్తం. ఓకే, ఇక్కడ ఒక అడాప్టర్ పెడతామా? సో జనరల్ గా మనము ఎన్ని అడాప్టర్స్ వాడతామంటే రియల్ లైఫ్ లో మీరు మీ ఎక్స్పీరియన్స్ కి ఒక 6 నేర్చుకుంటే చాలు, 6 to 7 మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఇంత ఎక్స్పీరియన్స్ ఒక 10+, 8+, 9+ వాళ్ళకు కూడా మహా అయితే ఒక 10 అడాప్టర్, అంటే ఆబ్వియస్ గా అన్ని తెలుసుంటాయి, కానీ ఏంటంటే అన్నిటి మీద వర్క్ చేసి ఉండదు, ఒక 4-5 మీద మేజర్లీ దే విల్ వర్క్. ఓకే, సో మీకు ఈ అడాప్టర్ అనేది సరే. సో ప్రెసెంట్ మనం ఈ పార్ట్ చూస్తున్నాము. ఇప్పుడు సెండర్ సెండ్ చేయాలంటే మళ్ళీ నేను పోస్ట్ మ్యాన్ మీకు చెప్పి అదంతా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఫస్ట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్ సిపిఐ నుంచి జీమెయిల్ కి ఒక మనం ట్రిగర్ చేసి చూస్తాం, రైట్? అండ్ రియల్ టైంలో మీకు కొట్టి సిపిఐ నుంచి డైరెక్ట్ మీరు దీనికి ట్రిగర్ చేయండి, ఏదో ఒక సెండర్ అనేవాడు సెండ్ చేయాల్సిందే, లేదా సెండర్ గాడు చేయలేను అంటే కనుక నువ్వు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు డెమో క్లాసెస్ లో కూడా చెప్పా, ఎయిదర్ డేటా అంటే మీకు మిల్క్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో మిల్క్ అనేది అంటే మార్నింగ్ 6 o'clock కి మీకు మీ ఇంటికి అందరికి పాలవాడు వస్తాడు కదా పాలు వేయడానికి, రైట్? మిల్క్ వేయడానికి వస్తుంది. ఒకవేళ వాళ్ళు లేడనుకో మీరే మార్నింగ్ 6కి వెళ్ళి తెచ్చుకుంటారు కదా, రైట్? ఒకవేళ మీకు నీడ్ ఉంటుంది కాబట్టి. సో సిమిలర్ వేలోనే డేటా అనేది సెండర్ వాడు సెండ్ చేస్తాడు. ఒకవేళ వాడు నేను సెండ్ చేయను అన్నాడు అనుకో, సిపిఐ ఏం చేసుకుంటుంది, డేటాను తెచ్చుకుంటుంది, తెచ్చుకొని రిసీవర్కి పంపిస్తుంది. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, ఎయిదర్ వి గెట్ ద డేటా ఆర్ దే విల్ పోస్ట్ ద డేటా. క్లియర్ అయ్యండి ఎవ్రీబడి? ADPT మీన్స్ అడాప్టర్ అండి, నేను జస్ట్ ఏడిపిటి రాదు, అడాప్టర్ కంప్లీట్ గా రాస్తే ఇక్కడ అంతా గజిబిజిగా ఉంటదని అట్లా రాసా అడాప్టర్. ఓకే ఓకే అడాప్టర్ అనుకుందాం. సో ఇప్పుడు మనం ఈ ఒక్క పార్ట్ ని చూస్తున్నాం, రైట్? ఇప్పుడు మనకు సెండర్ లేడు కదా, ఈ పార్ట్ ని మీరు ఆలోచించండి. సో బేసికలీ ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు ఈ ఇండివిజువల్ పార్ట్ చూస్తున్నారు కాబట్టి సిపిఐ అనేవాడు డేటా అనేది జీమెయిల్ కి ఆటోమేటిక్ గా ట్రిగర్ చేయాలి అని చెప్తాం, రైట్? ఆటోమేటిక్ గా ట్రిగర్ అవ్వాలంటే మనం ఏదో ఒక లోపల డేటా పెట్టే కదా కాన్ఫిగర్ పంపించాలి, రైట్? సో సిపిఐలో మనం ఒక శాంపుల్ డేటాను పెట్టి జీమెయిల్ కి ఆటోమేటిక్ గా ట్రిగర్ అయ్యేలా చూస్తాం, రైట్? ఇప్పుడు మీరు మార్నింగ్ జనరల్ టర్మ్స్ లో ఆలోచించండి. మీరు ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి ఇవ్వాలి అనుకో, సో మీరు ఏం పెడతారు? అలారమే కదా, ఎగ్జాక్ట్ ఆ టైంకి అలారం అనేది మోగుతుంది కదా, ఆటోమేటిక్ గా మీరు లేచి వెళ్తారు, రైట్? సో సిమిలర్ వేలోనే సిపిఐలో కరెక్ట్ గా అలాంటిది మనం ఒకటి పెడతాం, దాని పేరే టైమర్. ఏంటిది? టైమర్. సో ఇంకా డీటెయిలింగ్ వస్తుంది. ఇది ఒక ప్యాలెట్ ఫంక్షన్. ఏంటిది? ప్యాలెట్ ఫంక్షన్. ప్యాలెట్ ఫంక్షన్స్ మనకు ఉండేవన్నీ ప్యాలెట్ ఫంక్షన్స్ అండి. మనము ఏదైతే ఇన్బిల్ట్ మనం ఇప్పుడు మీరు ఇందాక ఆ బాక్సులు చూసారు కదా అక్కడక్కడ, అవన్నిటిని మనం ప్యాలెట్ ఫంక్షన్స్ అండి. అవి యూజ్ చేసే మీరు ఏంటంటే లాజిక్ ని బిల్డ్ చేస్తారు సిపిఐ. ఓకే, సో టుడే విల్ స్టార్ట్ వన్ టైమర్ అనే ఒక ప్యాలెట్. టైమర్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ గా అలారం టైప్ అంటే మీరు స్కెడ్యూలర్ అంటే ఏంటంటే మీరు కరెక్ట్ 5 o'clock కి లేయాలా, 2 o'clock కి లేయాలా, 1 o'clock కి లేయాలా అని మీ అలారం బాక్స్ ఉంటుంది కదా, మీరు ఎవరైనా మీ మొబైల్లో అలారం పెట్టుకుంటారు కదా, ఆ మొత్తాన్ని మనం స్కెడ్యూలర్ అంటాం. ఆ స్కెడ్యూల్ పరంగా మీరు అలారం అనేది పెట్టుకుంటారు. ఓకే, సో దాట్ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీ మనకు ఒక ప్యాలెట్ ఫంక్షన్ ఉంది, టైమర్. దీనే మనం ఈవెంట్ అని కూడా అంటాం. ఏమంటాం? ఈవెంట్స్ అంటే ఈవెంట్స్ లో ఒక పార్ట్, ఇది ఒక ఈవెంట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్. ఇప్పుడు మీకు ఒక కొత్త ప్యాకేజ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇట్ ఈస్ రిలేటెడ్ టు జీమెయిల్ కదా, మనం జీమెయిల్కే కదా పంపించేది. సో స్మార్ట్ చాయిస్ _SAP ECC system to Gmail configuration. So this package రాస్తున్నానండి, మీరు ఏదైనా రాసుకోవచ్చు. This package contains all the Gmail related integrations.
అండర్స్టూడ్? సో రియల్గా అలా రాయము. మనకి ఇప్పుడు ఇంటిగ్రేషన్స్ అని చెప్పి ఇక్కడ సేవ్ చేసి, ఇప్పుడు మీకు డౌట్ రాదు. సరే మీరు అన్నారు సిపిఐ నుంచి జీమెయిల్కి డేటా వెళ్ళాలని, హూ విల్ టెల్ దట్? ఎవరు చెప్తారు అనేది మనకు కావాలి, రైట్? ఫస్ట్ అండర్స్టాండ్, అది వెరీ ఇంపార్టెంట్. అది మీకు రియల్ లైఫ్లో మీరు డెవలపర్గా పనిచేస్తున్నారంటే ప్రతి రోజు అదే ఉంటుంది. సో దాట్ ఈస్ కాల్డ్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్. డాక్యుమెంట్ అని అంటారు కొందరు, లేదా డిజైన్ అని కూడా అంటారు. ఓకే, గుర్తుపెట్టు. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఓకే, సో ఫంక్షనల్ మీకు టీమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, టీమ్స్ ఉన్నాయన్న. ఫంక్షనల్ టీము, టెక్నికల్ టీము, అడ్మిన్ టీమ్ అని చెప్పి 3 టీంలు ఉంటాయన్న. అందులో ఈ ఫంక్షనల్ వాళ్ళు, దిస్ ఫంక్షనల్ people will gather the requirement from business అని అనొచ్చు, లేదా యూజర్ అని కూడా అనొచ్చు. క్లయింట్ అనొచ్చు, లేదా యూజర్ అని అనొచ్చు, లేదా యూజర్ అని కూడా అనొచ్చు. వీళ్ళ దగ్గర వెళ్ళి మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ కావాలి, ఎందుకు బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎవరు వెళ్తారండి? సివిల్ ఇంజనీర్ దగ్గరికి. బిజినెస్ ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నాడో వాడు వెళ్తాడు. సో సేమ్ అలానే బిజినెస్ వాడు ఎవరి దగ్గరికి వెళ్తాడండి? ఈ ఫంక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి నాకు పలాని ఇంటర్ఫేస్ బిల్డ్ చేయాలి, నీకు ఎవరెవరు కావాలో ఏమేం కావాలో నువ్వు మొత్తం చెల్లి. అప్పుడు వాడు ఒక డాక్యుమెంట్ని డిజైన్ చేస్తాడు, రైట్? దాన్ని మనం ఎఫ్ఎస్జి అనొచ్చు, లేదా ఎఫ్ఎస్ అనొచ్చు, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ అనొచ్చు, లేదా ఎఫ్డి అని కూడా అనొచ్చు. ఫంక్షనల్ డిజైన్ డాక్యుమెంట్, అలా పేర్లు వేరే ఉంటే కంపెనీ బట్టి మారుతాయి. బట్ టర్మినాలజీ ఇస్ దట్. స్పెసిఫికేషన్ అంటే నీకు ఇంటర్ఫేస్ ఎలా కావాలి అనేది రిక్వైర్మెంట్ అనేది ఇది. అప్పుడు ఈ ఫంక్షన్ వాడు ఎవరి దగ్గరకు వస్తాడు? టెక్నికల్ వాడి దగ్గరకు వస్తాడు, మన దగ్గరకు వస్తాడు. బాబు ఇలా రిక్వైర్మెంట్ ఉంది, పలాని క్లయింట్ ఇలా అడిగాడు ఇంటర్ఫేస్ బిల్డ్ చేయమని, సిపిఐ నుంచి అంట ఒక డమ్మీ జీమెయిల్ కంట డేటా పంపించు, ఎందుకంటే తను చెక్ చేసుకుంటాడు అంట డేటా వస్తుందా రావడం లేదని, దాని తర్వాత నీకు మొత్తం డీటెయిల్ చెప్తానంట అని చెప్తాను. సో అలా మనకి ఎవరో ఒకరు చెప్పాలి. చెప్పినప్పుడు మాత్రం మనం స్టార్ట్ చేస్తాం. అది ఎవరు చెప్తారంటే మనకి ఫంక్షనల్ టీం వాళ్ళు చెప్తారు, రైట్? అందుకే మీకు ముందే చెప్పాను, టీమ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అని. సో మీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కూడా అలానే స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, హాయ్, మై సెల్ఫ్ యోగేశ్వర్, ఐ హావ్ అరౌండ్ దిస్ many years of experience into SAP CPI. So after getting the FSG from the functional team, based on the FSG, I will build the integration. ఈ టర్మ్ అనేది మీకు వస్తుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్తారు అది. ఓకే, సో మీకు రిక్వైర్మెంట్ ఒకరి దగ్గర నుంచి రాకుండా మీరైతే స్టార్ట్ చేయండి. క్లియర్ ఎవ్రీబడి? సో వన్స్ ఈ రిక్వైర్మెంట్ అంతా వచ్చింది, వాళ్ళు టెక్నికల్ టీంకి ఇచ్చేశారు. ఈ టెక్నికల్ టీంకి ఇచ్చిన తర్వాత వాట్ వీ నీడ్ టు డూ? ఇప్పుడు మనం ప్యాకేజ్ని క్రియేట్ చేస్తాం, లేదా ఎగ్జిస్టింగ్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దాని లోపల ఇంటర్ఫేస్ని బిల్డ్ చేస్తాం. సపోజ్ వాడు ప్యాకేజ్ క్రియేట్ చేయి, అలానే ఇంటర్ఫేస్ కూడా క్రియేట్ చేయి, అలానే డిస్క్రిప్షన్ ఇది అని ఎవ్రీథింగ్ హీ విల్ గివ్ ఇన్ ద డాక్యుమెంట్. నేమ్ ఇలా ఉండాలి, ఇంటర్ఫేస్ నేమ్ కూడా ఇలా ఉండాలి, డిస్క్రిప్షన్ ఇది, దీనికి ఫ్యూచర్లో నువ్వు వెళ్ళిపోయితే వేరే వాడు వచ్చినప్పుడు ఈజీగా అర్థమయ్యే విధంగా ఇలా పెట్టాలి అనే డిస్క్రిప్షన్తో సహా వాడిస్తాడు. క్లియర్? నో నీడ్ టు వరీ అబౌట్ కి అసలు ఎందుకు వాడుతున్నాం, ఏంటి, ఎవరిస్తారు, మనం మాన్యువల్గా ఎందుకు ఇవన్నీ రాస్తున్నాం అంటే, రియల్ టైంలో మీరు మాన్యువల్ చెయ్యరు, మీరు ఓన్లీ ఇదన్నీ కాపీ పేస్ట్లే చేస్తారు. ఆబ్వియస్గా ఇది కొద్దిగా మీరు పైన వేరే ఇంటర్ఫేస్ ని చూసి మీరు దీన్ని ఎడిట్ చేస్తారే తప్ప, అదే ప్యాకేజ్ని యూ వోంట్ క్రియేట్. మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ప్యాకేజ్ మీరు క్రియేట్ చేయరు. ప్యాకేజ్ ఆల్రెడీ మీ టీమ్ లీడ్, మీ మేనేజర్స్, సారీ టెక్నికల్ ఆర్కిటెక్ట్ వాళ్ళంతా డిజైన్. మీ పని ఏంటంటే దీని లోపల ఆర్టిఫెక్ట్ ఉంది కదా, ఇవి క్రియేట్ చేయాలి. దిస్ ఈజ్ యువర్ జాబ్. అండర్స్టూడ్? సో నేను ఫస్ట్ ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం కొట్టాలండి అందరికీ తెలిసిందే కదా, యాడ్లో ఏం కొట్టాలి? ఇంటిగ్రేషన్ ఫ్లో. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫ్లోలో ఇప్పుడు దాకా మనం అప్లోడ్ చేసాం. ఇప్పుడు ఇది అంతా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తున్నాం కాబట్టి వాట్ యూ నీడ్ టు గివ్ అండి, వీ నీడ్ టు గివ్ ద నేమ్. సో మనం నేమ్ వచ్చేసి మా చాయిస్, సారీ ఇంటిగ్రేషన్ 1 నంబర్, సారీ I100_,
smart choice underscore SAP ECC system to Gmail. What type of a data? Invoice కాదు, product details అన్నమాట. ఓకే, product details outbound. ఇలా అన్ని నేను మాత్రం ఒక్కొక్కసారి షార్ట్ గా రాస్తాను, బట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ఆల్వేస్ యూజ్ ఎ ప్రాపర్ లెంత్ వన్. నేమింగ్ మీకు అలవాటు అవుతుంది. ఈ డిస్క్రిప్షన్ ఎవరు ఇస్తారని చెప్పాను మీకు, వాళ్ళు ఇస్తారు, మీరు దాంట్లో పెట్టచ్చు. సెండర్ ఏంటిది? SAP ECC. రిసీవర్ ఏంటిది? Gmail. ECE పెట్టాను నేను, SAP ECC. ఇక్కడ ఏం కొట్టాలి? యాడ్. రియల్ టైంలో మీరు చేసే జాబ్ ఏంటో చెప్తున్నా, వాట్ యూ విల్ డూ. మీరు ఓపెన్ అవ్వగానే ఇలా వస్తుందండి, మీరు ఎడిట్ కొట్టాలి. గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో సెండరు రిసీవర్తో మనకు సంబంధం లేదు, వాడే డీటెయిల్స్ ఇవ్వాలి. మీ పని అంతా ఏంటిది? ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీంట్లో మీరు ఏదైతే చేంజెస్ చేస్తారో ఇట్స్ యువర్ జాబ్. వాడు అడిగిన ప్రకారంగా లాజిక్ ని బిల్ట్ చేసి మీరు ఇవ్వడమే ఇట్స్ యువర్ జాబ్. అండర్స్టూడ్? సో లెట్స్ స్టార్ట్. కెన్ ఐ స్టార్ట్ అండి? బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటిగ్రేషన్, సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ హౌ టు డూ ఇట్. క్లాస్ లో ఎవరికైనా డౌట్ ఉందా అండి? Sir, can you repeat one, sir? ఎవరండి? Kishore. కిషోర్, చెప్పండి. అంటే సార్ స్టార్టింగ్ క్రియేషన్ సార్ నేను. ఈ మొత్తము ప్యాకేజ్ క్రియేషన్ అంటారా, లేకపోతే ఇది? సార్ అండ్ ఇంటిగ్రేషన్ సూట్ నాకు లాగిన్ అవ్వట్లేదు సార్. జస్ట్ PTP అయితే లాగిన్ అవుతున్నాను సార్, కానీ మీరు పర్మిషన్స్ అడిగారు కదా, పర్మిషన్స్ అది పేజ్ రావట్లేదు సార్ నాకు, పర్మిషన్స్ పేజ్. అది చెప్పాను కదా, క్లాస్ అయిన తర్వాత మీది యాక్సెస్ చూస్తాను. నేను అనేది ఏంటంటే, మీకు ఇక్కడ చెప్పేది అర్థమవుతుందా, లేకపోతే ఏదైనా రిపీట్ చేయమంటారా, లేకపోతే నేను చెప్పాను కదా యాక్సెస్ నేను డెఫినెట్ గా క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఇండివిజువల్ గా చెక్ చేస్తాను. అంటే మీరు అందరికి చేయలేను ఆబ్వియస్ గా, ఒక 2-3 పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ద ఇష్యూ డెఫినెట్ గా ఇదే క్లాస్ లో చేస్తాను. ఒకవేళ ఇంకా రాకపోతే కనుక ఇండివిజువల్ గా కనెక్ట్ అవుతాను. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో ఒకసారి చూడండి, డెఫినెట్ గా దాన్ని మనం రెక్టిఫై చేయొచ్చు. నేను అడిగింది ఏంటంటే, ఇది ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేస్తున్నా కాబట్టి మీకు దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా అని అడుగుతుంది. ఇప్పుడు దాకా చెప్పింది యాక్సెస్ పార్ట్ నేను చూసుకుంటా కిషోర్, నో నీడ్ టు. ఒకసారి సార్ ఫ్లో అంతా ఇంకొకసారి రిపీట్ చేయరా, ఫాస్ట్ గా అయినా ఒకసారి రిపీట్ చేయరా? ప్యాకేజ్ నుంచా? అవును సార్. ఓకే ఫైన్. సో మీకు ఈ పేజ్ అనేది అర్థమైంది కదా, మనకు డిస్కవర్ డిజైన్ మానిటర్ ఉంటుందని. సో డిజైన్ లో మీకు ఏదన్నా రిక్వైర్మెంట్ కొత్తది వచ్చింది అంటే గనక మీరు ఖచ్చితంగా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసేదానికి మీరు ప్యాకేజ్ అనేది క్రియేట్ చేయాలి. రియల్ టైంలో ప్యాకేజెస్ అన్ని ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది, దీని లోపల మీరు ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేస్తారు. బట్ మనము యాజ్ ఏమంటారు సిపిఐ కన్సల్టెంట్ గా మీకు ప్యాకేజ్ కూడా క్రియేట్ చేయడం అనేది తెలియాలి ఆబ్వియస్లీ. బికాజ్ మీరు 3 years ఉంది, 4 years ఉంది, లేకపోతే తక్కువ ఉంది, నేను ప్యాకేజ్ క్రియేట్ చేయలేదంటే అలా కాదు. సో ఈ ఇంటర్ఫేస్ ని మీరు ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాలని మీకు ఎలా తెలుస్తుంది అని నన్ను అడిగితే, మీకు రియల్ టైంలో మీకు ఫంక్షనల్ టీమ్ అనేది ఒక టీం ఉంటుందండి. ఓకే, ఈ ఫంక్షనల్ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఒక డాక్యుమెంట్ తో వస్తారు. ఏ డాక్యుమెంట్ తోటి? వాళ్ళు డాక్యుమెంట్ ఎలా తయారు చేస్తారంటే, వాళ్ళకి క్లయింట్ కానీ బిజినెస్ కానీ యూజర్ కానీ వెళ్ళి, బాబు నాకు ఇలాంటి రిక్వైర్మెంట్ ఒక ఇంటర్ఫేస్ నేను బిల్డ్ చేయాలనుకుంటున్నాను సెండర్ నుంచి రిసీవర్ వరకు, నువ్వు మీ టెక్నికల్ టీమ్ కి అర్థమయ్యే విధంగా ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయని చెప్పి చెప్తాడు. సో ఈ ఫంక్షనల్ వాళ్ళు కూర్చొని ఒక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో మీకు ఒక రెఫరెన్స్ డాక్యుమెంట్ అనేది ఫ్యూచర్ లో చూపిస్తా, బికాజ్ ఇప్పుడు చూపిస్తే మాత్రం అస్సలు అర్థం కాదు. సో బెటర్ ఒక డాక్యుమెంట్ ఉంటుంది, దాంట్లో సిపిఐకి ఇలా ఇంటర్ఫేస్ బిల్డ్ చెయ్యాలి, ఇలా బిల్ట్ చెయ్యాలి అని చెప్పే ఒక డాక్యుమెంట్ ఉంటుంది అనమాట. ఆ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసి మనకు మీటింగ్ కండక్ట్ చేసి, మీటింగ్ లో మీకు ఆ డీటెయిలింగ్ అంతా వాళ్ళు ఇస్తారు. ఓకే, సో వన్స్ ఆ డీటెయిలింగ్ అంతా ఇచ్చిన తర్వాత, మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు, అంత బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ ఫైన్. మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ ప్యాకేజ్ క్రియేట్ చేయాలంటే అందులో మెన్షన్ చేస్తాడు, ఒకవేళ ఇంటర్ఫేస్ ఒకటే క్రియేట్ చేయాలంటే అందులో చేస్తాడు, లేదా ఒక 2-3 ఇంటర్ఫేస్లు క్రియేట్ చేయాలన్నా దాంట్లోనే చెప్తాడు. అట్ ఏ టైం
ఆల్సో డిస్క్రిప్షన్ ఏందో కూడా వాడి చెప్తాను. సో ఈ మూడింటిని బేస్ చేసుకొని మీరు ప్రాపర్గా వెళ్ళి ఏం చేస్తారండి, ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ ప్యాకేజ్ నేను ప్రెసెంట్ వచ్చేసి ఏం క్రియేట్ చేశాను, ఇక్కడ మీకు స్మార్ట్ చాయిస్ SAP ECC సిస్టమ్ నుంచి మనం జీమెయిల్ అనే ఒక సిస్టమ్కి మనం డేటాని ప్రాసెస్ చేస్తాం. ఆబ్వియస్గా మనకి ఇప్పుడు సెండర్ లేడు కాబట్టి అంటే ఫ్యూచర్లో నేను దాన్ని ఎడిట్ చేసి మీకు సెండర్ కూడా పెడతాను. మనం ప్రెసెంట్ అసలు డేటా వెళ్తుందా లేదా అని చెక్ చేయడం కోసం నేను ఇంటర్ఫేస్ చూపిస్తాను అని చెప్పి. సో ఇప్పుడు ఇక్కడ ఆర్టిఫెక్ట్ అనేది ఉంది. ఈ ఆర్టిఫెక్ట్ అనేది ఎందుకు మనము క్రియేట్ చేయాలి అని అంటే, మనము ఆర్టిఫెక్ట్ అనేది ఒక ఇంటర్ఫేస్ అనేది ఆర్టిఫెక్ట్స్ లో ఉంటాయి, రైట్? ఈ ఆర్టిఫెక్ట్స్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయండి మనకు. దాంట్లో వన్ ఆఫ్ ద ఆప్షన్ ఇస్ ఇంటిగ్రేషన్ ఫ్లో. ఆ ఇంటిగ్రేషన్ ఫ్లో మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఇలా నేమ్స్ రాయాల్సి ఉంటుంది. బికాజ్ యు ఆర్ క్రియేటింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్, యు ఆర్ నాట్ కాపీయింగ్ ఫ్రమ్ SAP సిస్టమ్ అన్నమాట. సో అక్కడ మళ్ళీ నేమ్ ఇవ్వడం, ఐడి ఇవ్వడం, డిస్క్రిప్షన్ వాళ్ళు ఇచ్చింది ఇవ్వడం, సెండర్ ఎవరో రాయడం, రిసీవర్ ఎవరో రాయడం, యాడ్ అని కొట్టడం. యాడ్ కొట్టగానే మీకు ఇలా క్రియేట్ అనేది అయిపోయింది. ఇక్కడ యాడ్ కొట్టిన తర్వాత మీకు బై డిఫాల్ట్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయని నేను చెప్తాను. అది ఎప్పుడు చెప్తానంటే ఇక్కడ 1.0.0 అని ఉంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఇన్ ఫ్యూచర్. దట్ ఈస్ యువర్ వర్షన్. సార్ Yeah. సార్ ఐ హ్యావ్ వన్ డౌట్. Yeah. సార్ ఒక ప్యాకేజ్లో ఎన్ని ఆర్టిఫాక్ట్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చా? యా అండి, ఎన్నేం చేసుకోవచ్చు. ఇట్స్ Ah, అన్లిమిటెడ్. అట్లా ఒకటే అనేం లేదు. ఆబ్వియస్ గా నేను ఈరోజు ఫస్ట్ కాబట్టి 1 క్రియేట్ చేస్తున్నా. రేపు సెకండ్ క్లాస్ లో నేను ఇందులోనే ఇంకోటి క్రియేట్ చేస్తాను. థర్డ్ క్లాస్ లో జీమెయిల్ రిలేటెడ్ అనుకుంటే ఇందులోనే క్రియేట్ చేస్తాను. వేరే ఏదైనా అడాప్టర్ కానీ వేరే ఆప్షన్స్ ఏమైనా యూజ్ చేస్తున్నామంటే అది వేరే ప్యాకేజ్ లో క్రియేట్ చేస్తాను. సో ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, సో లెట్స్ క్లిక్ ఆన్ దిస్. సో మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. బై డిఫాల్ట్ మీకు పైన ఎడిట్, కాన్ఫిగర్, డిప్లాయ్, డిలీట్ అని వస్తుంది. మీకు కింద ఆప్షన్స్ కనపడవు. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం అడిషనల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, రైట్? నేను చూపిస్తున్నాను, మీరు జస్ట్ ఒకసారి రెఫరెన్స్ గా పెట్టుకోండి. మీకు ఫ్యూచర్ లో ఇది యాడ్ ఆన్ అవుతుంది అనమాట. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, ట్రేస్, మెసేజ్, ఇన్ఫో ఇవి ఉన్నాయి కదా, ఈ 3 అడిషనల్ ఆప్షన్స్ ఎలా మీకు ఎనేబుల్ అయినాయి అనేది మనం క్లాస్ లో చెప్పుకోండి. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్ అనమాట, పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. బట్ స్టిల్ యా. ఓకే, సో మీకు ఇక్కడ సో దిస్ డాట్ సెండర్ అనేవాడు, రిసీవర్ అనేవాడు. సో ఇక్కడ ఏ అడాప్టర్ సెలెక్ట్ చేయాలి, దానిలో కాన్ఫిగరేషన్స్ ఏమి ఇవ్వాలి, అన్ని వాడే ఇస్తుంటాడు. అన్ని ఎక్కడ ఉంటాయండి, FSG లో ఉంటాయి, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. నేను ఇంత ముందు కూడా మీకు చెప్పాను, మనం ఎప్పుడైనా సెండర్ ఎవడు రిసీవర్ ఎవరితో మనకు సంబంధం లేదండి, వాడే డీటెయిల్స్ ఇస్తారు. మన పని ఏంటి, ఓన్లీ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఈ స్టార్ట్ నుంచి ఎండ్ లోపల మనం ఏవైతే చేంజెస్ చేస్తున్నామో దాట్ ఈస్ రెస్పాన్సిబుల్. బట్ ఇంటర్వ్యూలో అలా ఊరుకోడు కదా. ఇప్పుడు సెండర్ లో నేను ఇక్కడ సెండర్ లో కనుక ఒక ఏదైనా కామన్ గా అడాప్టర్ పెట్టాను, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ అడాప్టర్ మీకు బాగా తెలిసిన అడాప్టర్ HTTPS పైన, మీకు ఎప్పుడు తెలుసు కదా, పైన HTTPS అని వస్తుంటుంది వెబ్ బ్రౌజర్లలో. ఆ వెబ్ సిస్టమ్స్ కి వాడతాం అనమాట ఇది. సో ఇందులో ఈ డీటెయిల్స్ ఎందుకు వాడతాం అనే ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాను. అవన్నీ వాళ్ళే ఇస్తారు, బట్ స్టిల్ హీ విల్ ఆస్క్ యూ, బికాజ్ మీరు రోజు దీని మీద కదా వర్క్ కూర్చొని పేస్ట్ చేస్తారు, కాపీ చేస్తారు, వర్క్ చేస్తారు. కాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూలో వీటి ఆప్షన్ అడుగుతారు. సో ఏం అడుగుతారంటే, వాట్ ఈస్ ద అథరైజేషన్ రూల్ ఫర్ స్టాండర్డ్ అథరైజేషన్ రూల్ ఆఫ్ SAP అంటుంది, CPI అంటారు. సో ఏంటిది, మీకు స్టాండర్డ్ SAP యూజర్ రోల్ అని ESB మెసేజింగ్ డాట్ సెండ్ అని ఒకటి ఆప్షన్ ఉంది, రైట్? ఇది మీకు స్టాండర్డ్, ఇది మీరు రోజు చూస్తే చెప్పగలుగుతారు కదా. సో దాట్స్ ద డిఫరెన్స్ అనమాట. ఇది మనకు అవసరం లేదు అని అంటే కంప్లీట్ గా లేదని కాదని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చనే. కానీ రియల్ టైంలో మీరు ఈ డీటెయిల్స్ అని ఎక్కడి నుంచి వస్తాయి, మనమే ఇవ్వాలా అని మీకు ఎవరికైనా డౌట్ వస్తే, వీ డోంట్ గివ్ దట్ విల్ బి గివెన్ బై ద ఇన్ ద FSG ఇట్ సెల్ఫ్. ఓకే, సో మనకి ఇక్కడ స్టార్ట్ అని, రైట్? మీకు ఇక్కడ పైన ఆప్షన్స్ అన్ని కనిపిస్తున్నాయా, ఇవన్నీ ప్యాలెట్ ఫంక్షన్స్. దీని నుంచే మనం తీసుకొని మనము మన ఇంటర్ఫేస్ అనేది రన్ చేసి చూస్తాం. ఓకే, సో ప్రెసెంట్ టుడే క్లాస్ లో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ యువర్ యాడ్. రిసీవరే కదా, మనకు సెండర్ లేదని చెప్పాను కదా. వాట్ ఈజ్ యువర్ రిసీవర్ చెప్పండి. జీమెయిల్ కి మనం ఏ అడాప్టర్ వాడుతున్నాము, మెయిల్ అనే అడాప్టర్ వాడుతాం. మెయిల్ మీద క్లిక్ చేస్తాం. ఎందుకు, జీమెయిల్ ఉంటుంది, అవుట్లుక్ ఉంటుంది,
యాహూ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి కదా అకౌంట్స్. సో వాటి కోసం కామన్ గా మనం జీమెయిల్ అడాప్టర్ అనేది వాడతాం. సో అలా జీమెయిల్ అని పేరు పెట్టారు. ఓకే రైట్, సారీ మెయిల్ అని పెట్టారు అడాప్టర్. ఇప్పుడు ఈ అడాప్టర్ లో మీకు బాగా కావాల్సిన డీటెయిలింగ్ ఒకసారి చూడండి. సి ఇక్కడ జనరల్ నేమ్, ఇక్కడ అడాప్టర్ టైప్ ఏంటిది మెయిల్, ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ ఏంటిది SMTP అని ఉంటుంది, సింపుల్ మెసేజ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ అని ఒక ఫుల్ ఫామ్ అది ఉంటుంది. విల్ టాక్ అబౌట్ ఇట్. సింపుల్ మెసేజ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ SMTP అంటే. ఓకే, దట్ ఈస్ ఐ థింక్ వెరీ ఇది మెసేజ్ ప్రోటోకాల్. ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ కి మెసేజ్ ప్రోటోకాల్ కి డిఫరెన్స్ ఏంటి అనేది విల్ టాక్ అబౌట్ ఇట్. బట్ రైట్ నౌ మీకు జస్ట్ ఒక ఇంటర్ఫేస్ ఎలా ట్రిగర్ అవుతుందో ఆలోచించండి. జస్ట్ రిమైనింగ్ విల్ టాక్ స్లోలీ, రైట్? ఒకేసారి మీకు అంత లేదు. సో బట్ బేసికల్గా ఏంటంటే మనకి ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ ద మెసేజ్ ప్రోటోకాల్ అని చెప్పి అడుగుతారు. ఒక్కొక్కసారి వాట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ ఆఫ్ సమ్ అడాప్టర్ అంటారు. మెయిల్ కి ఏది ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ అని అడుగుతారు. సో ఆ లెవెల్కి వచ్చే లోపు ఫస్ట్ అయితే మనం ఒక బేసిక్ ఇంటిగ్రేషన్ ఎలా జరిగిందో చూద్దాం. ఓకే, సో మీకు ఏం చెప్పాను, ఇక్కడ మెయిల్ అడాప్టర్ పెట్టు, మనకు కావాల్సింది ఏంది కనెక్షన్, రైట్? కనెక్షన్ మనం కనెక్ట్ చేయాలి కదా సిస్టమ్. సో ఈ కనెక్షన్స్ లో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అడ్రస్ అని, రైట్? అడ్రస్ అనేది ఇంపార్టెంట్. తర్వాత ఏమి ఇంపార్టెంట్, క్రెడెన్షియల్ నేమ్. ఈ క్రెడెన్షియల్ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది? FSG లో డీటెయిల్స్ ఇస్తాడు, బట్ ఇప్పుడు మనకి ఎవరు లేరు కదా టీం, రైట్? మనమే చేసుకోవాలి కదా, రైట్? మనకు ఎవరు టీం లేరు ఇవ్వడానికి, మనమే చేసుకోవాలి. సో అందుకోసమే మీ జీమెయిల్లో నేను 2-step వెరిఫికేషన్ కంప్లీట్ చేయమని చెప్పాను. అప్పుడు ఈ క్రెడెన్షియల్స్ అనేవి మనకు వస్తుంది. ఓకే, లెట్ స్టార్ట్. నీ దానికి అయిందా? దీనికి చేసావా? 2-step వెరిఫికేషన్ ఇదే చేసావు కదా. సి గైస్, సో ఇక్కడ మనకి జీమెయిల్ అనేది ఉంది. సో దీంట్లో మనము మీకు ఆప్షన్ అని కనిపిస్తుంటది రైట్ సైడ్, మీ అకౌంట్కి వెళ్ళండి. అకౌంట్ లో మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ అని కనిపిస్తుంది. సారీ, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ మీకు లెఫ్ట్ ఏదో ఒకటి, సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్. ఇందులో క్లిక్ చేయగానే చూడండి 2-step వెరిఫికేషన్ ఆఫ్ అని ఉంది, దీన్ని ఆన్ చేయాలి. చూద్దాం, ఈజ్ ఆఫ్ అని ఉంది. సో ఈ 2-step వెరిఫికేషన్ మీరు ఆన్ చేయాలి. నేను చేస్తాను. రాజా @. చూడండి 2-step వెరిఫికేషన్ నేను చేస్తున్నాను. నువ్వు నీ దానికి చేసినట్టున్నావు. ఫోన్ నంబర్ యాడ్ చేయాలి. ఫోన్ నంబర్ ఒకటి యాడ్ చేయాలండి. యాడ్ ద ఫోన్ నంబర్. ఇండియా US ఏదైతే అది ఇండియా నంబర్ చెప్పు. 7780531531 రైట్. ఇప్పుడు ఫోన్ నంబర్ అనేది యాడ్ అయిపోయింది. ఓకేనా, నంబర్ యాడ్. ఇప్పుడు ఈ అథెంటికేషన్ అనేది ఉంటుంది చూసారా, ఇది వాడుకోండి. ఇట్ విల్ బి బెటర్. పర్లేదు ఓకేలే, ఉంది కదా. సెటప్ యువర్ అథెంటికేషన్. దీన్ని మీరు అథెంటికేషన్ యాప్ అనేది ఉంటుంది తెలుసా మీకు, గూగుల్ అథెంటికేషన్ అని ఉంటుంది. దాంట్లో ఆ యాప్ ని డౌన్లోడ్ చేసి మీ మొబైల్లో స్కాన్ చేయండి. అథెంటికేషన్ యాప్ ఉందా? నెక్స్ట్ అని కొట్టగానే స్కాన్ చేసిన తర్వాత ఎంటర్ కోడ్ అని వస్తుంది. దాంట్లో మీరు ఏదైతే గూగుల్ అథెంటికేటర్ లో మీరు యాడ్ చేశారో దాన్ని కోడ్ అనేది మీరు ఇక్కడ చేయాలి, వెరిఫై చేయాలి. టర్న్ ఆన్ అయిపోయింది చూడండి. కిందకెళ్ళి చేసిన తర్వాత గో బ్యాక్, రిఫ్రెష్ కొట్టాలండి. ఒక్కొక్కసారి ఇది టైం పడుతుంది. టర్న్ ఆన్ 2-step వెరిఫికేషన్, టర్నింగ్ ఆన్. యా చూడండి, యు ఆర్ నౌ ప్రొటెక్టెడ్ విత్ ద 2-step వెరిఫికేషన్. క్లియర్, డన్. సో 2-step వెరిఫికేషన్ అనేది అయిపోయిందండి. 2-step వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ 2-step వెరిఫికేషన్ ఆన్ సిన్స్ అనేది చూపిస్తుంది. ఇది 1-time యాక్టివిటీ. యూ నో నీడ్ టు
వరీ అబౌట్ కి ఇది రియల్ టైంలో కూడా మేము ఇలాంటివి చేయాలంటే మీరు చెయ్యరండి. ఇవన్నీ మనం ఫంక్షనల్ వాళ్ళ పనులు మనం చేస్తున్నాం. బికాజ్ మనకు ఒక టీం అంటూ లేదు. మనం సిపిఐ కన్సల్టెంట్గా ఆబ్వియస్గా వాడు వర్క్ అవ్వడలేదు అనుకోండి, మెయిల్ వర్క్ అవడం లేదు, నువ్వు ఎక్కడో అథెంటికేషన్ ఎక్కడో మిస్ చేసినట్టున్నావు, వెళ్ళి చెక్ చేయని చెప్పాలి. వాడికి చెప్పాలి, మనకు సంబంధమే లేదు. సో మళ్ళీ సెక్యూరిటీ దగ్గరికి ఇక్కడ క్రియేట్ చేయగానే పైన యాప్ పాస్వర్డ్ అనేది కొట్టాలి. ఏంటిది అది? యాప్ పాస్వర్డ్. ఈ ఎంటైర్ యాప్ పాస్వర్డ్ అని మీ జీమెయిల్ పాస్వర్డ్ కాదు, మొత్తానికి యాప్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో ఆ యాప్ పాస్వర్డ్ లో మీకు ఇక్కడ యాప్ పాస్వర్డ్స్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ ఇవ్వాలి. ఇది మిస్ అయిందని ఫీల్ అవ్వకండి, మిస్ అయితే మళ్ళీ చేసుకోవచ్చు, నో నీడ్ టు వరీ. సో ఇక్కడ నేనేమి ఇస్తున్నా? సిపిఐ అని ఇస్తున్నా. ఇక్కడ ఏమైనా ఉంది నెక్స్ట్? క్రియేట్. ఇదే కదా యాప్ పాస్వర్డ్, ఇది మీ జీమెయిల్ పాస్వర్డ్ అయితే కాదుగా, దీన్ని మీరు కాపీ చేసుకోవాలి. రియల్ టైంలో ఇవన్నీ చెయ్యరండి మీరు, మళ్ళీ చెప్తున్నా. ఇది వన్ టైం ఏనండి, మీరు డన్ అని కొట్టగానే వెళ్ళిపోద్ది. సో మీరు ఫస్టే కాపీ నీట్గా చేసుకోండి. ఒకవేళ మిస్ అయింది అనుకోండి, డిలీట్ చేసి మళ్ళీ ట్రై చేయండి. ఓకే, ఇట్స్ ఫైన్. నేను డన్ కొడుతున్నా. ఇప్పుడు మనకి ఏదైతే సిపిఐ ఉందో ఆ సిపిఐకి వెళ్దాం. ఇదే కదా మీ ఇంటిగ్రేషన్ సూట్. ఇక్కడ డైరెక్ట్ గా క్రెడెన్షియల్ నేమ్ కదా కావాల్సింది. నేను మీకు ఫస్ట్ క్లాస్ లో చెప్పాను, మీ మానిటరింగ్ పేజ్ లోనే మీ క్రెడెన్షియల్స్ అన్ని సేవ్ చేస్తారు అని చెప్తాను, గుర్తుందా? సో వాట్ ఎవర్ ద క్రెడెన్షియల్స్ మీరు జనరేట్ చేసినవి అవన్నీ ఎక్కడ సేవ్ చేస్తారండి? మీరు మానిటర్ లో సేవ్ చేస్తారు. సో దీన్ని ఒక డూప్లికేట్ చేస్తాను. ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇయ్యగానే ఇక్కడ డూప్లికేట్ అని వస్తుంది, దాన్ని డూప్లికేట్ చేయండి. సో దట్ ఆ పేజ్ పోకుండా ఉంటుంది. మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి వచ్చే కన్నా ఆల్వేస్ ట్రై టు యూజ్ ద రైట్. ఇప్పుడు ఇక్కడ మానిటర్ ఉంది కదా, మానిటర్ లో ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐస్ వెళ్దాం. ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐలో కిందికి వస్తే సెక్యూరిటీ మెటీరియల్ అని ఉంటుందండి. సెక్యూరిటీ మెటీరియల్, ఈ మెటీరియల్లోనే మీరు మీ యొక్క క్రెడెన్షియల్స్ ని సేవ్ చేస్తారు. రైట్, మీ ప్రతి ఒక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అంతా ఇందులోనే ఉంటుందండి. రైట్, ఇక్కడ మీకు ఏమన్నది? ఇక్కడ క్రియేట్ అని ఉందా? క్రియేట్ మీద క్లిక్ చేయండి. పైన ఏముంది మీకు? ఇది మనకి యూజర్ క్రెడెన్షియల్స్ కదా, ఇలా డిఫరెంట్ క్రెడెన్షియల్స్ ఉండే, ఎన్ని వీ కెన్ టాక్ ఇన్ ద క్లాస్, బట్ రైట్ నౌ మనది యూజర్ క్రెడెన్షియల్సే కదా. సో దాని మీద యూజర్ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తున్నావో సిపిఐలో ఇక్కడ కింద అదే నేమ్ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి మెయిల్ అని ఇస్తున్నాను, క్యాపిటల్ అని. ఇది కేస్ సెన్సిటివ్ అండి. కేస్ సెన్సిటివ్ అంటే యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఏదైతే ఇస్తారో అదే ఇవ్వాలి. రైట్, ఇప్పుడు ఈ పాస్వర్డ్ ఉంది కదా, పాస్వర్డ్ ఇది. యూజర్ అంటే ఏంటిది? మీ యొక్క జీమెయిల్, దాన్ని మీరు యూజర్ అంటారు. ఓకే, సో వాట్ ఈస్ యువర్ జీమెయిల్? అబో పాస్వర్డ్ పోద్దిగా, రాజవరపు cp@gmail. రైట్, సో మనం ఇక్కడ ఏమైనా కడతాం? ఇదేనా @gmail.com. సారీ, VARA అదే కదా జీమెయిల్ కూడా అనేది. సో మీరు ఇందాక ఏదైతే పాస్వర్డ్ కాపీ చేశారో దాన్ని పేస్ట్ చేయండి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిప్లాయింగ్ అనిపిస్తుంది కదా. డిప్లాయ్ అంటే నేను ఏమని చెప్పాను మీకు? యాక్టివేట్ అన్నాను. ఇప్పుడు మీకు ఈ నో థ్యాంక్స్ అని కొట్టండి. డిప్లాయిడ్ ఇన్ ద స్టేటస్ అంటే మీరు యాక్టివేట్ చేశారు. ఎవరు యాక్టివేట్ చేశారు? యూజర్ యాడ్ చేశారు. ఏ డేట్ యాడ్ చేశారు, ఏ టైం యాడ్ చేశారు అనేది ఉంది. ఏ టైప్ ఏంటిది? క్రెడెన్షియల్స్. నేమ్ ఏంటిది? రైట్, సో మీకు ఒక పార్ట్ అనేది వచ్చేసి మెయిల్ అనేది వచ్చేసి. ఇప్పుడు ఆబ్వియస్ గా మనది డేటా ఎన్క్రిప్టెడ్ కాదు, యూజర్ అనేది. సో ఆల్వేస్ ప్లెయిన్ యూజర్ వాడతాం. ఎన్క్రిప్టెడ్ అనేది మనం మాట్లాడదాం, బట్ మీకు ఎన్క్రిప్షన్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ అడ్రస్ ఎక్కడి నుంచి తెస్తారు? మనకు లేరుగా టీము ఆబ్వియస్ గా. సో ఫంక్షనల్ లోడ్ ఇవ్వాలి కదా. సో మనకు బై డిఫాల్ట్ ఒక స్టాండర్డ్ ఉంటుందండి. ఆ స్టాండర్డ్ పేరే జీమెయిల్ కి బై డిఫాల్ట్ ఉంటుంది. దట్ ఈస్ మీరు గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి జీమెయిల్ అడ్రస్ ఫర్ సిపిఐ టు కాన్ఫిగర్ అని పెట్టి కొట్టారు జీమెయిల్ అని.
Gmail configuration in SAP. Gmail address for CPI to configure. నా ల్యాప్టాప్ లో కోపైలట్ వాడాలి. చాట్ జీపీటీ అయినా తీసుకోండి, మీ ఇష్టం ఏదైనా యూ కెన్ డూ ఇట్. సో ఐఎమ్ యూజింగ్ హియర్ Gmail address for 1 minute అంటే స్టక్ అయింది. అడ్రస్ ఫర్ CPI configure. చూడండి, జనరల్ గా మామూలుగా ఇచ్చేస్తుంది. మీ ల్యాప్టాప్ లో మీరు కొట్టి చూడండి, టైప్ చేయండి Gmail అడ్రస్ టు కాన్ఫిగర్ CPI. ఇక్కడ చూసారా మీరు, హోస్ట్ అని కనిపిస్తుందా మీకు? ఏంటిదండి హోస్ట్? ఇది smtp.gmail.com ఉంది కదా, అది ఆబ్వియస్ గా మీకు కొంచెం స్క్రీన్ తక్కువ కనిపిస్తుంది ఉంటుంది, బట్ ఫైన్ లెట్ మీ ఇంక్రీజ్ యువర్ లిటిల్ బిట్. అది అవ్వదు, స్లైడ్స్ అయింది కాబట్టి. ఓకే, smtp.gmail.com ఇది మీ యొక్క అడ్రస్. ఓకే, మీరు నార్మల్ గా గూగుల్లో సెర్చ్ చేసిన వచ్చేసింది ఆబ్వియస్ గా. సో లెట్స్ గో బ్యాక్ టు యువర్ హియర్. ఇట్స్ ఏ స్టాండర్డ్ వన్ అండి. ప్రతి ఒక్క కామన్ అంటే మీరు ప్రతిసారి అదే వాడాలి రియల్ టైం లో. నో నీడ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హలో చెప్పండి. హలో, మీరు మ్యూట్ లోకి వెళ్తారా చందు, ఆర్ ఎల్స్ మీకు ఏమైనా డౌట్ ఉందా? యా సారీ, యా రైట్. మోహన్ కృష్ణ యా చాట్ లో పెట్టారు కదా. సో ఇది మీ యొక్క Gmail అడ్రస్. మీరు జస్ట్ సిపిఐకి మనం మెయిల్ అడాప్టర్ లో ఏ అడ్రస్ ఇవ్వాలంటే బై డిఫాల్ట్ అదే ఇచ్చేస్తుందని, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అది మీరు ఎంటైర్ Gmail మొత్తానికి అది ఇవ్వాలి. ఇట్స్ ఎ స్టాండర్డ్ ఫిక్స్ అనమాట. బికాస్ మీ ప్రాక్టీస్ కావచ్చు, దేనికైనా కావచ్చు, అది కామన్ అడ్రస్. ఇప్పుడు ఒక లొకేషన్ ఒక అడ్రస్ ఉందంటే అది మారుతుందండి రోజు, లేదు కదా. ఆ అడ్రస్ కామన్ గా అక్కడికే ఉంటుంది. సో దాట్ ఈస్ ద అడ్రస్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ అడ్రస్. ఓకే, ఆల్వేస్ మనం పోర్ట్ అనేది యూజ్ చేయాలండి. పోర్ట్ అనేది గుర్తుపెట్టుకోండి, దీంట్లో 2 డాట్స్ పెట్టి 587 అనేది పోర్ట్ అనమాట. ఓకే, ఇఫ్ యు సీ దాట్ ఈస్ ద పోర్ట్. మనం ఏదైతే చూసామో ఆ పోర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పోర్ట్ నంబర్ ఇట్స్ 587 ఫర్ Gmail. ఓకే, సో బేసికల్ గా ఏంటంటే మీరు ప్రెసెంట్ అది మాత్రమే ఇవ్వండి, నో నీడ్ టు వరీ అబౌట్ ద అదర్ డీటెయిల్స్. రైట్, ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటర్నెట్ పెట్టండి, ఇవన్నీ యాస్టీస్ గా ఉంచండి. ఇక్కడ అథెంటికేషన్ లో మాత్రం మీరు ప్లెయిన్ బదులు ఎన్క్రిప్టెడ్ పెట్టారనుకోండి, డిఫాల్ట్ ఉంటుంది. మీరు ప్లెయిన్ యూజర్ పాస్వర్డ్ పెట్టండి. మనది ఏమీ ఎన్క్రిప్టెడ్ కాదు. ఎన్క్రిప్టెడ్ అంటే నాన్ రీడబుల్ ఫార్మెట్. అది ఎన్క్రిప్ట్ అంటే ఎవరికి అర్థం కాదని ఆ పాస్వర్డ్, అది కాదు. సారీ, ఎవరండి? హలో, యా కిషోర్. సార్ ఇన్ అవుట్లుక్ ఆల్సో సేమ్ అడ్రస్? Not the same address. For Gmail, it will be the same. For Outlook, it will be the different one. But అన్ని అవుట్లుక్స్ కి ఒకటే అడ్రస్ అన్నమాట. ఓకే సార్, ప్రతి ఒక్క దానికి ఒక డిఫరెంట్ అనేది ఉంటుంది. రైట్, ఇప్పుడు మీ అందరికి ప్రాసెసింగ్ అనిపిస్తుందా? కనెక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? ప్రాసెస్. ఇక్కడ ఏంటిది? ఫ్రమ్ అడ్రస్. ఏదైతే మనం Gmail మనం పాస్వర్డ్ ఇచ్చామో అదే కదా మనం ఇచ్చింది. సో దాట్ ఈమెయిల్ అడ్రస్ వీ నీడ్ టు యూజ్ ఇట్ టు ట్రిగర్ ద డేటా. మీరు బై మిస్టేక్ వేరేది ఇచ్చారనుకో, డోంట్ వరీ, ఆటోమేటిక్ గా మీరు ఏదైతే కాన్ఫిగర్ చేశారో ఆ మెయిల్తోనే వెళ్తుంది. ఇప్పుడు బై మిస్టేక్ నేను ఇక్కడ నా Gmail అడ్రస్ ఇచ్చాను అనుకోండి 2లో, అయినా కానీ తన నుంచే వస్తుంది, బికాస్ హిస్ Gmail ఐడి ఇస్ కాన్ఫిగర్. సో ఇది ఇస్తున్నా. నెక్స్ట్ ఇందులో 2 కూడా ఇదే ఇస్తున్నా. CCM ఇవ్వడం లేదు. సబ్జెక్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఫస్ట్ ఇంటిగ్రేషన్ అని పెట్టి పెట్టు జస్ట్. ఓకే, మీకు ఇక్కడ ఇన్ డాట్ బాడీ అని కనిపిస్తుందా? డాలర్. దీన్ని మనము క్యామెల్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఎందుకు క్యామెల్ ఎక్స్ప్రెషన్ అనేది రేపు చెప్తాను. జస్ట్ ఈ రోజు ఒక డేటా అనేది ఎలా వెళ్తుందో మీకు ట్రిగర్ చేసి చూపించడానికి చూపిస్తాను.
మీరు అన్ని చేసేసారు కదా. ఇప్పుడు ఈ బాడీ అనేది కావాలి కదా మనకు ఖచ్చితంగా, రైట్? సో ఈ బాడీని మనం రాసుకుందామా? జస్ట్ మనం ర్యాండమ్ గా రాసుకున్నాం, రైట్? ఫిక్స్డ్ గా రాసుకున్నాం. ఐటీ, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటిగ్రేషన్. ఐఎమ్ ట్రిగరింగ్ ఫ్రమ్ సిపిఐ. థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్. ఇంటిగ్రేషన్ కన్సల్టింగ్. సార్ ఇలాగా మల్టిపుల్ మెయిల్స్ కి పంపించొచ్చా సార్? మల్టిపుల్ పెట్టుకోండి అమ్మా. బట్ ఏంటంటే రియల్ టైంలో మనము ఖచ్చితంగా మల్టిపుల్కే పంపిస్తాము. దీని యూజేజ్ ఎప్పుడు అనేది నేను మీకు చెప్తాను. ఓకే, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, లెట్ మీ we do write something, బట్ దాంతో పాటు మనం కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇస్తాం అనమాట. క్యామెల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి. వాట్ ఈస్ క్యామెల్ ఎక్స్ప్రెషన్ అనేది మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా విల్ టెల్. జస్ట్ నేను ఈరోజు మీకు జస్ట్ ఒట్టి ట్రిగర్ ఏనండి. సి, మీరు ఒకేసారి పెద్ద స్టెప్ వేయాలని ట్రై చేయకండి. గో స్లోలీ. ఓకే, మెల్లగా అర్థం చేసుకోండి. మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు వస్తుంది. ఇక్కడ మీకు ఏం చెప్పాను, ఇప్పుడు ట్రిగర్ చేయాలి కదా, సెంటర్ లేదు కదా. ఇక్కడ దీని బదులు ఏం పెట్టాలన్నా, నేను టైమర్ని యూజ్ చేయాలని చెప్పాను కదా. టైమర్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మీకు పైన ఆప్షన్లలో ఇక్కడ ఈవెంట్స్లో ఉంటుంది. ఈవెంట్స్లో మీరు కిందికి వెళ్తే టైమర్ అని ఉంటుంది. ఒకవేళ మీకు అది ఇబ్బంది అవుతుంది, మీకు జస్ట్ సెర్చ్ చేయడం రాలేదు అంటే రైట్ సైడ్ ఏముంటుంది మీకు, ఇక్కడ టైమర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు టైమర్ కొట్టినా ఇట్ విల్ షో. ఓకే, ఇక్కడ సెర్చ్ చేయొచ్చు, లేదా స్పెసిఫిక్ ప్యాలెట్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా చూడొచ్చు. ఓకే, సో ప్రెసెంట్ నేను టైమర్ అని టైప్ చేస్తున్నా, దీన్ని ప్లస్ కొడుతున్నా, ప్లస్ కొట్టి ఇక్కడ వదిలేసు. ఇప్పుడు మనకు స్టార్ట్ అవసరం లేదు కదా. స్టార్ట్ ఎక్కడి నుంచి చేయాలి, టైమరే చేయాలి కదా, రైట్? సో ఈ టైమర్ని పైకి పెట్టి మీకు ఎక్కడైనా పెట్టచ్చు. దీనికి డైరెక్ట్ యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ టైమర్లో మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు అలారం సెట్ చేసుకోవచ్చు అని చెప్పా కదా. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ పైకి వెళ్ళి స్కెడ్యూలర్ అని ఉందా. స్కెడ్యూలర్లో ఇదేంటిది, రిపీట్ ఏంటిది, ఏమని ఉంది, నన్ అని ఉంది. అంటే రిపీట్ వద్దు అని, రిపీట్గా నాకు వద్దు అని. ఏ స్కెడ్యూల్ ఏ టైంలో పెట్టాం మనము అంటే ఆన్ డిప్లాయ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, మనం దీన్ని యాక్టివేట్ చేసినప్పుడు మాత్రమే. అంటే ఎవ్రీ టైమ్ వెన్ యూ క్లిక్ ఆన్ డిప్లాయ్ దెన్ ఓన్లీ ఇట్ విల్ ట్రిగర్ అని అర్థం. లేదా రిపీట్ మీరు చెయ్యాలి అనుకుంటే సెకండ్స్లో పెట్టుకోవచ్చు, మినిట్స్లో పెట్టుకోవచ్చు, అవర్లీ పెట్టచ్చు, డైలీ పెట్టచ్చు, మంత్లీ వీక్లీ పెట్టచ్చు, మంత్లీ పెట్టచ్చు, ఇయర్లీ పెట్టచ్చు. యూ కెన్ షెడ్యూల్ యువర్ ఓన్ టైమింగ్. బట్ మనం ఇక్కడ జస్ట్ ఓన్లీ మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ ప్రెసెంట్ మనకు ఒకసారి మాత్రమే డేటా ట్రిగర్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాము, నన్ను పెట్టేసుకొని ఒట్టి డిప్లాయ్మెంట్ వరకు మాత్రం ఉంటే చాలు అని చెప్పి పెట్టుకుంటున్నాం, రైట్? ఇంతే. ఇప్పుడు దీనిలో మల్టిపుల్ ఆప్షన్స్ కూడా మనం మల్టిపుల్గా రిపీట్ అవుతుంది. మీకు ఒక్కొక్కటి రిపీట్ అవుతుంది అని అంటే ఫ్యూచర్ క్లాసెస్లో వేరే వేరే పార్ట్స్ని కంబైన్ చేసి ఇందుకు వాడతారు అని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాను. కావాలంటే ఇక్కడ ఏమన్నా సింపుల్ షెడ్యూల్ నన్ను ఆన్ డిప్లాయ్మెంట్ ఉందా, నేను ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేసి చూపిస్తాను. డిప్లాయ్ చేయగానే ఏమవ్వాలి, ఆటోమేటిక్గా డేటా అనేది ట్రిగర్ అవ్వాలి కదా జీమెయిల్కి. నేను దీన్ని డిప్లాయ్ కొడుతున్నాను. కొంచెం ఫస్ట్ ఇంటిగ్రేషన్ కాబట్టి అబ్బా మొత్తం పోయింది. ఓకే గైస్, నేను సేవ్ చేయలేదు అనుకుంటా. నువ్వు సరే మనం ఏం చేద్దాం, రిఫ్రెష్ చేయాలి. ఒకవేళ మిస్ అయితే కనుక నేను ఫాస్ట్గా చేస్తాను మీకు, బికాస్ టుడే ఐ కన్జ్యూమ్ ఏ లాట్ ఆఫ్ టైం, బట్ ఇట్స్ ఓకే. ఇలా మీకు ఎప్పుడైనా వచ్చిందంటే డోంట్ గెట్ వరీ అండి, రిఫ్రెష్ కొట్టేయండి, ఇట్ విల్ వర్క్. ఎడిట్ కొట్టండి. ఎడిట్ కొట్టగానే డూ యూ వాంట్ టు క్లోజ్ ద ప్రీవియస్ సెషన్ అండ్ కంటిన్యూ? ఎస్, ఆబ్వియస్గా ఎస్. ఏమన్నా డూ యూ వాంట్ టు రికవర్ అన్సేవ్డ్ చేంజెస్? రికవర్ ట్రై చేయాలి. ఏమన్నా మ్యాప్ ఉన్నాయండి చూద్దాం. మెయిల్ వరకు మ్యాప్ ఉంది కదా, టైమర్ కూడా ఉంది కదా. ఏమని ఉంది ఇక్కడ మెయిల్లో మనం అన్ని ఇచ్చామా, ప్రాసెసింగ్ అన్ని ఇచ్చాం, రైట్? ఇప్పుడు టైమర్లో ఇచ్చాం. ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ ఏం చేయాలి, మనము క్లిక్ ఆన్ ద డిప్లాయ్. చూడండి, ఈజ్ డిప్లాయ్ ఫర్ ద డిప్లాయ్. నేను జస్ట్ ఈరోజు సిపిఐ నుంచి మీ జీమెయిల్కి డేటా ఎలా వెళ్తుంది అని చూపించడం మాత్రమే. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. విల్ టాక్ స్లోలీ, డోంట్ గెట్ హరీకి.
ఏమేమో వాడారు, లేకపోతే టైమర్ ఇంకా ఏమన్నా ఉన్నాయా, లేకపోతే సెండర్ పంపించకుండా టైమర్ ఎందుకు వాడారు, ఇలాంటి డౌట్స్ అన్ని మీకు ఉంటాయి. నేను జస్ట్ మీకు ఒక ఎండ్ నుంచి రిసీవర్కి ఎలా వెళ్తుందో చూపించాను. రేపు ఆబ్వియస్గా మీకు సెండర్ నుంచి ఎండ్ టు ఎండ్ మొత్తం ట్రిగర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీరు కొందరికి డౌట్ వచ్చింది ఏంటంటే, మెయిల్లో మీరు ఇక్కడ లోపలికి వెళ్ళి మ్యాటర్ రాశారు. ఏమని రాశారు? దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటిగ్రేషన్ అని. ప్రతిసారి ఇదే ట్రిగర్ అవ్వకూడదు కదా, ఎలా చేంజెస్ ఉండాలి, ఎలా చేంజెస్ ఉండాలి అని మనం మాట్లాడాలి. జస్ట్ మీకు ఈ రోజు ట్రిగర్ చేసి చూపిస్తున్నాకి డేటా వెళ్ళగలుగుతుందా లేదా సిపిఐ నుంచి అనేది మాత్రమే క్లాస్. ఆబ్వియస్గా ఏమి ఉండదు. ఇదిగోండి కిందకి వెళ్ళి ఆర్టిఫెక్ట్స్ 1 ఉంది, అది టైం పడుతుంది యాక్టివేట్ అవ్వడానికి. స్టార్టింగ్ కి వన్స్ ఇట్ స్టార్టెడ్ ఆటోమేటికల్లీ డేటా అనేది ట్రిగర్ అవుతుంది అనమాట. ఓకే, కొద్దిగా టైం పడుతుంది బికాజ్ యువర్ ఫస్ట్ ఇంటిగ్రేషన్ కాబట్టి. అది స్టార్టెడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు జీమెయిల్లో మెయిల్ వచ్చేస్తుంది, మీరు చూడాల్సిన పని కూడా లేదు. మీ 2 స్టెప్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వచ్చే డీటెయిల్స్. It will take lot of time, Andy. Let's wait for another couple of minutes and then see. Hopefully it will done in another 2 to 3 minutes. Hopefully. ఒకవేళ అయింది అనుకోండి, యాక్టివేట్ అయింది అనుకోండి, యాక్టివేట్ అయిన ఆటోమేటిక్ విదిన్ సెకండ్ లో మీకు మెయిల్ ట్రిగర్ అయినప్పుడు మీకు కౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. మీరు ఎన్ని మెసేజ్లు చేశారు, అది ఎర్రర్లోకి వెళ్ళిందా, కంప్లీటెడ్ అయిందా లేదా అనేది ఇక్కడ చూపిస్తుంది కౌంట్. ఓకే, సో యా అండి, ఐఎమ్ స్టాపింగ్ హియర్. If anybody have any doubt, let me know so that you can ask. And once it is activate అయిన తర్వాత మెసేజ్ ఇక్కడ చూపించేసి మీ క్లాస్ అనేది సెషన్ అనేది క్లోజ్ చేస్తాను. అండ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ద యాక్సెస్ ఇష్యూ, మీరు గ్రూప్ లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ నాకు నేమ్స్ పెట్టండి మీకు యాక్సెస్ ఇష్యూ ఉందని. ఇండివిజువల్ గా నేను ఐ విల్ పింగ్ దెమ్ అండ్ కనెక్ట్ అకార్డింగ్లీ. యా, ఐఎమ్ స్టాపింగ్ హియర్ అండి. ఎవరికైనా డౌట్స్ ఉందా ఈరోజు సెషన్ మీరు అడగచ్చు. యా వినేశ్రీ, డౌటా లేకపోతే యాక్సెస్ ఇష్యూనా? యాక్సెస్ ఇష్యూ గురించి సార్. యాక్సెస్ ఇష్యూ కదా, నాకు మీరు వాట్సాప్ లో పింగ్ చేశారు కదా, నేను మీతో కనెక్ట్ అవుతాను ఆగండి క్లాస్ అవగానే. ఓకే, ఎనీబడి ఎల్స్? యా, బాలకొండ రెడ్డి హ్యాండ్ రైజ్ చేయండి ఎవరెవరికైతే ఇష్యూ ఉందో. వాట్సాప్ లో నాకు పింగ్ చేయండి హూ ఇస్ హ్యావింగ్ ద యాక్సెస్ ఇష్యూ. యాక్సెస్ ఇష్యూ కాకుండా ఏమైనా డౌట్ ఉందా టుడే క్లాస్ లో, లేకపోతే మీకు ఏమన్నా ఎలా అనిపించింది, మీకు ఏమైనా చేంజెస్ యూ వాంట్? యా అభిషేక్. ప్రతిసారి ఇంటర్ఫేస్ టచ్ చేయకుండా మనకి ఏదైనా కాన్ఫిగరబుల్ ఫైల్ ఉంటుందా, అంటే ఎక్కడి నుంచి మనం అర్థం కాలేదండి, మీ వాయిస్ కొద్దిగా బ్రేక్ అవుతుంది, చెప్పండి. మనం ప్రతిసారి ఇంటర్ఫేస్ లో వెళ్ళి కోడ్ టచ్ చేయడం కన్నా ఏదైనా కాన్ఫిగరబుల్ ఫైల్ ఉంటుందా, అక్కడి నుంచి మనం స్టాండర్డ్ గా ఇచ్చేసి అక్కడ నుంచి మాడిఫై చేసుకోవడం. అంటే మీరేమంటున్నారంటే, ఇప్పుడు మీరు అన్నది యువర్ డౌట్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిల్ బాడీ కాన్స్టెంట్ గా ఉండదు, సో డిపెండ్స్ ఆన్ యూజర్. అదే అంటున్నాను. అదే అభిషేక్, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, టుడే నేను ఈరోజు కాన్స్టెంట్ ఎందుకు పెట్టాను, టు ట్రిగర్ మీకు టు అండర్స్టాండ్ వెదర్ సిపిఐ ఈజ్ ఏబుల్ టు సెండ్ ఏ జీమెయిల్ కి ఒక డేటా అనేది పంపించగలుగుతుందా లేదని మాత్రమే. అది కాన్స్టెంట్ ఎప్పుడూ ఉండదు, ఇట్ విల్ ఆల్వేస్ చేంజ్ కదా. ఇప్పుడు నీకు మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రోడక్ట్కి నంబర్ డిఫరెంట్ ఉంటుంది కదా, డేట్ డిఫరెంట్ ఉంటుంది కదా. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యువర్ ఆర్డర్ ఇట్ విల్ బి ఏ డిఫరెంట్, రైట్? దాని తగ్గట్టే వాళ్ళకు నోటిఫికేషన్ వెళ్ళాలి కదా ఈమెయిల్కి, ప్లీజ్ ఫైండ్ యువర్ ఇన్వాయిస్ అని చెప్పేసి ఆఫ్ సర్టన్ ప్రోడక్ట్ అనేది. డేట్ మారుతుంది, అన్ని మారుతాయి. ఇట్ నెవర్ బి ఏ కాన్స్టెంట్ వన్, రైట్? అంతే కదా. సో ఇట్ విల్ చేంజ్ బట్ నేనేమంటున్నా అంటే అది ఇంకా లాంగ్ స్టోరీ. జీమెయిల్ అనేది ఎంటైర్ 1 వీక్ నడుస్తుంది క్లాస్ అంతా. దాంట్లో ఏమేమి చేంజెస్ చేయొచ్చు, మనం ఏమేమి ఆప్షన్స్ ఎనేబుల్ చేయొచ్చు, ఎక్కడ ఇంకా కంటెంట్ ని మనం ఎలా మోడిఫై చేయొచ్చు బై యూజింగ్ కంటెంట్ మోడిఫైర్ అనే ప్యాలెట్ ఫంక్షన్ ఉంది మనకి. కంటెంట్ ని మనం ఎలా మోడిఫై చేయొచ్చు అని. సో ఎవ్రీథింగ్ విల్ గో, బట్ ఏంటంటే ఒకేసారి నేను అది చెప్పాను అనుకోండి, లాట్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ కన్ఫ్యూజ్ అనమాట. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ నాట్ explaining everything in a single class. Yeah, it will take a lot of time, Andy. Let's see. Yeah, see, వచ్చిందా అండి? రైట్, ఇప్పుడు
నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఆబ్వియస్గా అది టైం పడుతుంది. ఇంటిగ్రేషన్స్ ఏపీఐలో చూడండి, మెసేజెస్ 2 సార్లు ట్రిగర్ చేశాను, 2 సార్లు వెళ్ళిపోయింది అది ఆబ్వియస్గా. సో 2 టైమ్స్ డిప్లాయ్ చేశాను, 2 టైమ్స్ మనము క్లిక్ చేసాము. సో దట్స్ ద రీజన్ వీఆర్ గెటింగ్ 2 మెసేజెస్. దీన్ని మనము వీ నీడ్ టు గో హియర్ అండ్ చెక్ ఇట్ ఇంటిగ్రేషన్స్. సో 2 టైమ్స్ సేమ్ డేటా వచ్చింది. యా, హాయ్ టీమ్, ఇదేనా? ఇదే కదా మనం మెయింటైన్ చేసింది. తన మెయిల్ ఐడి వచ్చిందా, హెడర్ లాగా వచ్చిందా, ఆటోమేటిక్గా మీ ఇక్కడ చూసుకున్నట్టయితే రాజా వరపన్ వచ్చిందా, డేట్ ఏ రోజు ట్రిగర్ చేశాడు, వాట్ ఈస్ దిస్. సో ఇందులో మీరు చేంజెస్ ఎలా జరుగుతాయి అంటే, మీరు ఎప్పుడు కాన్స్టెంట్ పంపిస్తారా, దాన్ని చేంజెస్ చేస్తారా అంటే ప్రతిసారి ఇదే మెసేజ్ వస్తుంది కదా మనం పెడితే, అలా కాకుండా నాకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెసేజ్ రావాలి బేస్డ్ ఆన్ సెండర్ పంపించే దాన్ని బేస్ చేసుకొని మనకు డేటా అనేది మారాలి, ఈ మెయిల్ అనేది మారాలి. సో దాట్ ఈస్ యువర్ ఎంటైర్ వీ క్లాస్. ఓకే, సో అదండి మీ క్లాస్. సో టుడే దిస్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ఫస్ట్ ఇంటిగ్రేషన్ అనమాట. సో మీకు డేటా అనేది వచ్చింది కదా, సో రియల్ టైంలో కూడా మీరు డేటాని ఇలా పంపిస్తుంటారు, డైరెక్ట్ పంపించారండి. మీరు యూ విల్ బీ యూజింగ్ డిఫరెంట్ అడాప్టర్స్ ఫర్ డిఫరెంట్ సిస్టమ్స్ అనమాట. మీరు ట్రై చేయండి, మీకు రాకపోతే 2 స్టెప్ వెరిఫికేషన్ అదంతా కంప్లీట్ చేసుకొని ట్రై చేయండి, రాకపోతే లెట్ మీ నో. ఓకే ఓకే. హలో హలో యా హలో. బ్రో, మనము ఇంటిగ్రేషన్కి ఆ పార్ట్ నుంచి రిసీవర్కి కనెక్ట్ చేసిన తర్వాత మనం సేవ్ చేయలేదు కదా, సేవ్ చేయకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు ఎర్రర్ వచ్చింది కదా. సో రియల్ టైంలో మనం అలాగినా చేస్తే దాన్ని రికవర్ చేయడం ఎలా? రిఫ్రెష్ కొట్టండి నేను, అంతే అండి. ఇప్పుడు మీరు Same రికవర్ అంతే. అనేది ఉండదండి, మీరు రిఫ్రెష్ పైన రిఫ్రెష్ కొడితే సేమ్ మన ప్రాక్టీస్ లో ఎలా ఉందో అలానే. ఒకవేళ అది స్ట్రక్, అది ఎర్రర్ కాదండి, అది ఎందుకు బాగా అనవసరంగా మనం ఆర్టిఫాక్ట్ అర్జెంట్ గా ఆఫ్ చేయాలి, లేకపోతే మెయిల్స్ మల్టిపుల్ ట్రిగర్ అవుతూనే ఉంటాయి. నేను టైమర్ పెట్టా, ఏం పెట్టాను టైమర్లో ఏం పెట్టాను, ఒక నిమిషం. టైమర్లో సెకండ్ మినిట్ ఏమైనా పెట్టాను ఏంటి, చూద్దాం విల్ సీ. డిప్లాయ్ అయిపోయేసరికి మల్టిపుల్ టైమ్స్ ట్రిగర్ అవుతుంది ఇది. యా అడిగారు, చెప్పండి, సారీ. సో రియల్ టైంలో కూడా సేమ్ అండి, మనకి సింపుల్ పెట్టాను నన్. యా ఓకే ఫైన్, ఎడిట్ కొడుతున్నాను, రికవర్. చూడండి, మొత్తం పోయింది. ఏంది ఇదేంది, అయ్యో, ఓహో సారీ. యా, మీరు ట్రై చేయండి, నేను సేవ్ కొట్టేస్తాను, దట్ ఇట్ విల్ బి బెటర్, ఇట్ విల్ బి డిప్లాయిడ్. ఇప్పుడు ఏం చేంజ్ చేస్తావో పర్లేదు, తీసేయాలంటే. టైమర్ ఉంది కదా, సో టైమర్ ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ అటాచ్ చేయకపోతే ఇట్ విల్ కమ్ లైక్ దట్ అన్నమాట. యా అండి, చెప్పండి. సో రియల్ టైంలో మీకు ఇట్లా ఎర్రర్ వచ్చింది అనుకోండి, పైన మీరు రిఫ్రెష్ కొట్టేసి రికవర్ కొట్టడమేనండి, సేమ్ ప్రాసెస్. జనరల్గా ఏంటంటే మీరు చాలాసేపు అదే చేసి, కానీ రెగ్యులర్గా యూ ఆల్వేస్ డూ ద సేమ్. ఓకే, ఇప్పుడు రేపు మీ క్లాస్లో ఈ సేవ్ యాజ్ వర్షన్ ఏంటిది, ఇదేంటి కామెడీ, మీరు ఇక్కడ సేవ్ ఉంది, సేవ్ యాజ్ వర్షన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇట్. ఓకే, బిఫోర్ డిప్లాయింగ్ వై వీ నీడ్ టు యూజ్ సేవ్ యాజ్ వర్షన్ అనేది మీకు రేపు క్లాస్ విత్ ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేషన్. అది కాకుండా మీ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్. టైమర్ అనేది మీకు తగ్గట్టుగా మీరు చేంజెస్ చేసుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ మీరు ఈ రోజు ఒకటి పెట్టి రేపు ఒకటి పెట్టి ఎల్లుండి ఎలా ఉండదు. మీకు రిక్వైర్మెంట్ ఇస్తారు కి డైలీ వన్స్ ట్రిగర్ అవ్వాలా, డైలీ ట్వైస్ ట్రిగర్ అవ్వాలా, లేకపోతే పర్ ఎవ్రీ 1 hour ఒకసారి ట్రిగర్ అవ్వాలని మీకు ఎఫ్ఎస్జీలో మెన్షన్ చేస్తారు. సో నో నీడ్ టు వరీ అబౌట్. మీరు ఒట్టి పార్ట్ ఏంటంటే ఇక్కడ లాజిక్ చేంజెస్, ఆ టైమర్ ఏ టైంకి రావాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ విల్ బి మెన్షన్ ఇన్ ద ఎఫ్ఎస్జీలో. చాలా మంది అనుకుంటారు మొత్తం ఎఫ్ఎస్జీలో ఉంటే ఇంకా మనం ఏందండి చేసేదని. మనం చాలా చేస్తామండి, మీకు బేసికల్గా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. చూడ్డానికి అలా ఉంటుంది కానీ బట్ ఈ స్టార్ట్ అండ్ ఎండ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, యా అండి, ఇండివిజువల్గా నాకు మీరు వాట్సాప్ గ్రూప్లో పింగ్ చేయండి హూ హ్యావ్ ద ఇష్యూ. ఓకే, నాకు చాలా మల్టిపుల్ పింగ్స్ వస్తాయి అనుకుంటా. ఒకరు పింగ్ చేశారు.
ఓకే ఫైన్. ఓకే మీ గ్రూప్లో పింగ్ చేయండి అండి ఎవరు ఐ హ్యావ్ ద యాక్సెస్ ఇష్యూ. ఇంకా గ్రూప్లో పింగ్ చేయండి అండి. ఓకే ఇద్దరికి ఉంది. యా సార్ స్టార్ట్ దగ్గర వార్నింగ్ సింబల్ ఉంది కదా సార్, వార్నింగ్. యా అక్కడ ఏమైనా మనం చేంజెస్ చేయాలా లేదంటే లేదండి వార్నింగ్ వీ కెన్ ఇగ్నోర్. ఓన్లీ రెడ్ కలర్ లో వచ్చినప్పుడే మీకు వార్నింగ్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ బయట డబుల్ క్లిక్ కొట్టారనుకోండి ఇక్కడ Okay. ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంటది కింద. ఈ ప్రాబ్లమ్స్ లో మీకు చెప్పచ్చు. ఇది క్లాస్ ఫ్యూచర్ లో చెప్తాను బట్ స్టిల్ యా స్టార్ట్ ఈవెంట్ షుడ్ హ్యావ్ అన్ ఇన్కమింగ్ మెసేజ్ ఫ్లో. అంటే మీ ఇన్కమింగ్ మెసేజ్ ఖచ్చితంగా ఉండాలి. అంటే మీరు దీంతో యాడ్ చేస్తేనే ఆ ఎర్రర్ మార్క్ అనేది పోతుంది అనే అర్థం అనమాట. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెంపరీగా వార్నింగ్ అంతా పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదండి ఎప్పుడు కూడాను. సో నేను సమ్ ర్యాండమ్ గా ఇస్తాను అనమాట. చెప్పండి. సార్ వార్నింగ్ సింబల్ తో మనం పేలోడ్ సెండ్ చేయొచ్చా? నో ప్రాబ్లం. చేయొచ్చు ఏం కాదండి. వార్నింగ్ అది ఇప్పుడు పోయింది బట్ జనరల్ గా ఏంటంటే మీకు వార్నింగ్ సింబల్స్ తో చేయొచ్చు. సారీ కావాలంటే మీరు రియల్ టైమ్ లో చూసుకుంటా అంటే గనక చూడండి రియల్ టైమ్ లో అన్నిటికీ వార్నింగ్లే ఉంటాయి బట్ వాళ్ళు ఓకే అంటారు ఏం పెద్ద పట్టించుకోరు. ఇప్పుడు నేను ఇది డిజైన్కి వెళ్తున్నాను. ఓకే ఇద్దరికేనా అండి యాక్సెస్ ఇష్యూ ఉన్నది? ఎవ్రీబడి ఈస్ క్లియర్ విత్ యువర్ యాక్సెస్? దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేవు. దీంట్లో కూడా ఏం లేవు. ఇట్లా వార్నింగ్ ఉంది చూడండి ఇక్కడ. సో బట్ స్టిల్ దే విల్ గో. ప్రాబ్లంకి వెళ్తే ఇదిగోండి ఎస్ఎఫ్టిపి సెండర్ మే నాట్ అని ఉంటుందండి. మే నాట్ మెసేజ్ టు ద పీజీపీ ఎన్క్రిప్షన్ బట్ స్టిల్ దే విల్ ప్రాసెస్. సో వార్నింగ్ తో మీకు ఏముండదు. ఓన్లీ ఎర్రర్ ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రాబ్లమ్ లో క్లియర్ గా కనిపిస్తుంది ఎర్రర్ ఎందుకు వస్తుందని. ఫ్యూచర్ లో చాలా వస్తుందండి. మీరు అన్ని ఒకే రోజు ఏంటంటే చాలా హెవీగా బ్రెయిన్ లెక్ ఎక్కించుకోవాలని ట్రై చేస్తున్నారు. డోంట్ గెట్ దాట్. రిలాక్స్ గైస్. స్లోగా వెళ్దాం. విల్ ట్రై టు కంప్లీట్ ఈచ్. మీకు ఒక ఎండ్కి వచ్చేసరికి మీకు అర్థమవుతుంది ఓహో ఇలానా అని చెప్పేసి. ఓకే వై వి యూజ్ దిస్ అండి. యా ఎనీవన్ ఎల్స్? ఎస్ యోగి. యా యోగి నేను అథెంటికేటర్ యాప్ లేకుండానే నాకు 2 స్టెప్ అథెంటిఫికేషన్ అయిపోయింది. ఓకే ఫైన్ దట్స్ గ్రేట్. నేను అది దాని తర్వాత యాప్ సెక్యూరిటీలోకి వెళ్తే క్రియేట్ పాస్వర్డ్ అని వస్తుంది. అవును మీరు క్రియేటివ్ కొట్టాలి కదా. ఓకే క్రియేట్ మీద కొడితే అక్కడ సిపిఐ అని ఉంటుంది. దాని మీద సిపిఐని పెట్టి క్రియేట్ అని కొట్టండి. క్రియేట్ కొట్టగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కాపీ చేయండి. దాన్ని తీసుకెళ్ళి మానిటర్ పేజ్ లో పేస్ట్ చేయండి. ఓకే గైస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐఎమ్ సేయింగ్ మీకు ఏదన్నా డౌట్ ఉంటే ప్లీజ్ పింగ్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్ రిలేటెడ్ టు యువర్ యాక్సెస్ ఇష్యూ సో దట్ ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్. ఓకే ఓకే గైస్ థ్యాంక్ యూ ఫర్ ద టైమ్ and have a great day. Practice well and let me know if you need anything.